తల్లి నేను పండించలే, ఎవరో ఇచ్చారో కొన్నారో, నేనే దీన్ని పండించలేదు, కొనుక్కొచ్చాం. ఓకే, దీన్ని పట్టుకుని నీ గొర్రె ఫ్రెండ్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఓ అనివ్వు. ఇక్కడ ఓము అక్కడ డాము ఇది ఏం కలపలేదు ఇందులో. దాని కళ్ళ ముందే పోనీ నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఓ పళ్ళ షాప్ దగ్గర బండి దగ్గర ఆగి ఒక నిమిషం అని పండు తీసుకొని ఓ అని అవి డాము. ఎందుకని పిరికి మతం, ఉరికి మతం, క్రైస్తవం. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం అర్ధజ్ఞాన బోధకుల వారసుడే ఈ అపార్థాల అక్కసుడు. ప్రియమైన దేవుని పిల్లారా, అర్ధజ్ఞాన బోధకులంటే అర్థం అంటే సగం అని కాదు, అక్కడ అర్థం అవగాహన లేని అర్థం. అది అర్థం అనగానే మళ్ళీ సగం అనుకోవద్దు. నానా అర్థాల్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే ఏం తెలియదని అర్థం. అది సగం తెలిసినోడు పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అసలు ఏం తెలియనోడు మాత్రం వెళ్ళపెత్తుంటాడు. ఇవి వెళ్తున్న ప్రాబ్లం అయిపోయింది మనకి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవటం వలన ఈ ఏదైతే మోకుందో దానికి మనం లంగరిచ్చాం. అంటే వెళుతున్న ఓడని ఆపేరా అని. అది కాబట్టి ఫస్ట్ వీడియో జాయిన్ చేశాను, మీరు చూస్తే అర్థమవుద్ది. మళ్ళీ జాయిన్ చేస్తాను. దాంట్లో ఏముందంటే ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది. ఎప్పుడు ఆ పిల్ల చేసింది ఎక్కువగా. ఏదో ఒకటి ఉంది, 2-3 ఉన్నాయి. అది తీసుకొని ఒక పండు లాంటి సంథింగ్ తీసుకొని ఓం అని చెప్పేసి క్రైస్తవులకి ఇస్తే తినరంట. కనుక క్రైస్తవ మతం అనేది మురికి మతం అని, పిరికి మతం అని వాడు 2 పదాలు ఉపయోగించి మాట్లాడిండు. నాకైతే సర్రమంది. ఇప్పుడు వాడికి సర్రం అంటది. అది నేను బాగా ఎక్కాల్సి వచ్చింది. ఇక క్రైస్తవ్యం అనేది మురికి మతం, పిరికి మతం. ఇక్కడ ఎవడండో పిరికోడు, వీడికి అర్థం కాల. ఇప్పుడు వాడు అలా అనటానికి కారణం ఏంటంటే మన బోధక చేతే, మన బోధకులే మీరే. ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళు ఎక్కువగా మెజారిటీ సంఘాలలో ఉన్నటువంటి మైనస్ థింగ్ ఏదైనా ఉందంటే అది వాక్యం మీద అవగాహన లేకపోవటం, అరాకొర అవగాహనతో మాట్లాడటం, అదే నిజమని సంఘాలలో రుద్దటం, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచటం. ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా, ప్రజెంటేషన్లో కూడా. కనుక వాడికి ఛాన్స్ దొరుకుతుంది అంటే మనమే అంటే ఏమాత్రం జ్ఞానం లేని వాడు బోధకుడైతే ఎలా ఉంటుందో వాడి మాటను బట్టి మనకి అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వాడు అనిస్తే నువ్వు ఆమెను నిందించలేకపోయావు, కనుక వాడు మాట్లాడటం అటు జరుగుతుంది. ఆ వీడియో మీకు 1 నిమిషం 33 సెకండ్ సంథింగ్ ఇది ఉంటుంది. అది తిరిగి మళ్ళీ యాడ్ చేస్తాను దాంట్లో మీకు చూడండి. ఫస్ట్ యాడ్ ఉన్నాక మన ప్రసంగం స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అది చూపించి మళ్ళీ డబల్ ఎందుకు కానీ మీరు దాన్ని చూస్తే అర్థమవుద్ది. కనుక ఎలాంటి వాడు మాట్లాడుతున్నాడు అంటే కేవలం బైబిల్ మీద ఏమాత్రం అవగాహన లేని వాడే కారణమయ్యాడు. మరి అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా వాడిని వీటిని కూడా ఆలోచింపచేయాలి. అదే ఈ ప్రసంగం యొక్క తాత్పర్యం. ఒక పాస్టర్ గారికి ఉన్న క్వాలిఫికేషన్స్, ఫస్ట్ వాడు కాపరి అని పిలువబడాలంటే తెల్లబట్టలు వేసుకుంటే సరిపోదు. ఫస్ట్ అది ముండమూత వ్యవహారం, బరాబర్ మాట. అది
ఇక రెండోది ఏంటంటే 66 పుస్తకాల మీద అవగాహన ఉండాలి. వ్రాయబడిన 9 గ్రంథాల గురించిన అవగాహన ఉండాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి రావడానికి ముందే మొదటి ఉత్తరం పంపాడు. ఎవరితో పంపాడు, ఎక్కడి నుంచి పంపాడు, పంపిన దాని యొక్క సారం ఏంటి, అది తెలియాలి. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ మీద పూర్తి అవగాహన అయితే ఉండాలి. అలా ఉన్నోడే కాపరు అవుతాడు, లేకపోతే కాటి కాపర్లు అవుతారు. అది నేను చెప్పట్ల మాట, దేవుడే చెప్పాడు, మనకు తెలిసిన మాటే. ఒకసారి చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము. దేవుని మనసు చెబుతున్న ప్రతి మాట ఖచ్చితంగా బైబిల్లో ఉంటుంది. అర్థం 100% వాక్యం దగ్గరే ఉంటుంది. నాకు ఇలా అనిపించింది అని నేను ఎప్పుడు చెప్పను. ఓకే, అక్కడ ఏమనుందో ఇప్పుడు మళ్ళీ నేను చదువుతాను స్పష్టంగా, మీరు చూస్తూ ఉండండి. దైవజనుడు అంటే ఎవరో కాపరి, పాస్టర్ గారు. దైవజనుడు సన్నద్ధుడేంటి అర్థం ఏంటి? సిద్ధపడి. ఇప్పుడు పాస్టర్ గారు సిద్ధపడాలంటే బైబిల్ మీద యుద్ధం చేయాలి. ఏ పాస్టర్ అయినా బైబిల్ మీద యుద్ధం చేస్తాడండి? వీడు బైబిల్ మీద చేయడు. వీడు సొల్లు పాటలు ఒకటంటే కొన్ని అర్థాలు ఉండవు, పర్థాలు ఉండవు. అది అవి వింటుంటే నాకు ఇరిటేషన్ వస్తుంటుంది ఒకసారి. కానీ దరిద్రం ఏం చేస్తాం, మన కర్మ కాకపోతే వెళ్ళిపోతుంటుందంట. ఏ పాట అయినా నేను వింటున్నప్పుడు అది ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఆఫ్లైన్ ఆన్లైన్ అవ్వచ్చు, ట్రాక్ తప్పింది నా మనసులో అనిపిస్తే నాకు లోపలండి, మీరు నమ్మరు, కాళేశ్వరం ప్రాజెక్టుకి 1200 మీటర్లు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. పంపు సెట్ ఒక్కొక్కటి ఇల్లు అంత ఉంటుంది, దాంట్లో బోల్ట్ అంత ఉంటుంది. అంత గట్టిగా పడితేనే అంత ఎత్తు లేపి ఈరోజు వాటర్ వస్తున్నాయి భగీరథ పేరుతో. అంత ప్రెజర్, కోపం ఉంటుంది లోపల నాకు. సన్నద్ధుడు అంటే వాక్యాల మీద యుద్ధం చేసేవాడై ఉండాలి. అది ప్రతి సత్కార్యమునకు పాట పాడినా, ప్రార్థన చేసినా నేర్పేవాడై ఉండాలి. సత్కార్యము పూర్ణముగా సిద్ధపడి, పూర్ణాలు తింటాం తెలుసు మనకి, పండక్కి చేసుకొని, కానీ పూర్ణంగా సిద్ధపడి మాత్రం ఉంటుంది. పూర్ణంగా అంటే దేవుడి దృష్టిలో వీడు అసంపూర్ణంగా ఉన్నాడు అని అనుకోకూడదు. సిద్ధపడి అంటే అర్థం ఏంటి? రెడీ ఫర్ ఫైట్, ఫర్ ట్రూత్. అది సత్యాన్ని స్థిరపరచడం కొరకు ఓ మహాసంగ్రామాన్ని నేను చేయబోతున్నా. అది ప్రియమైన దేవుని పిల్లరా, పూర్ణంగా సిద్ధపడి ఈ రోజున ఏ కాపరి పూర్ణంగా సిద్ధపడగలిగి ఉన్నాడు? ఇన్స్టాలో పోరగాళ్ళు పుట్టుకొస్తున్నట్టు ప్రతి ఓడికి ఫోన్ ఉంది, ప్రతి ఓడి ఇన్స్టా అకౌంట్ ఉంది. ఇక అంతే, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పేర్లు పెట్టేసుకుంటున్నారు. అట్టాగే వీళ్ళు కూడా అంతే, కాపర్లు కూడా ఇన్స్టా స్టార్స్ మీరంతా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును అన్నాడు. అక్కడ దైవావేశము వలన, దేవునికి ఆవేశం ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుడికి ఆవేశం ఎందుకు వచ్చింది? దేవుడికి ఆవేశం వచ్చింది కనుకనే బైబిల్ రాయించాడు. మాటగా చెబితే వినటం లేదు అని మాటని అక్షర రూపంలో పెట్టాడు. అది ఆవేశం. మాటగా ఉన్నప్పుడు వినటం లేదు, విననప్పుడు ఏమైందయ్యా అంటే అక్షర రూపంలో పెట్టాడు. అక్షర రూపంలో పెట్టడానికి ముందే ఒక మంచి లాజిక్ చెప్తా. అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాతే అక్షరాలు ప్రింట్ అయ్యబడ్డాయి అని చాలామంది అనుకుంటారు. మనం కూడా లోకానికి అవసరం కాబట్టి ఆ పదాన్ని వాడుతుంటాం. నిజానికి యెజ్రా గారు కానీ, నెహెమ్యా గారు కానీ ఆనాడు పాపిరస్ అట్టల మీద కానీ, చర్మాల మీద కానీ, లేకపోతే మరొక దాని మీద కానీ రాసుకొని చదువుతున్నప్పుడు అది అత్యంతరం లేదుగా. ఇది మనం ఆలోచించాలి. పేపర్గా వచ్చింది. పౌలు గారు రాసిన మాటని తీసుకొచ్చి సంఘాల్లో చదివించింది కూడా అక్షర రూపంలోనే.
అవి పేపర్లు ఉన్నాయి. పాపిరస్ అట్టలు, జంతు చర్మాలు, ఆ తర్వాత తాళపత్రాలు, ఇవన్నీ కూడా మరి అప్పుడే ఉందిగా. ఇంకా మీకు అర్థం కావాలంటే హృదయం మీద సిరాతో రాసుకోవాలన్న పౌలు గారి మాట మనకు అర్థం అవ్వాలి. ఆ సిరాతో రాయబడిందే ఈ అచ్చు యంత్రం. ఇది లేనప్పుడే ఉంది రాత. ఇక ఇది ఎందుకు వచ్చింది అయ్యా అంటే పేపర్ రూపంలో ప్రపంచానికి అందాలి కాబట్టి వచ్చింది. అప్పుడే పేపర్ రూపంలో ప్రపంచానికి అందించారు. కాబట్టి జాన్ గూటన్బర్గ్ కంటే ముందే పేపర్లు సంఘాల్లో పంచుతూ చదివిస్తున్నటువంటి పద్ధతిని దాన్ని ఇంకా మోడిఫై చేసిన దేవుడు జాన్ గూటన్బర్గ్ ద్వారా తీసుకొచ్చి ఒక క్రొత్త ఆలోచనకు పుట్టించాడే తప్ప దానికంటే ముందే ఉంది. ఇలాంటి కొన్ని చెప్పామనుకో బయటికి ఆడింకా వేసుకుంటాడు. అందుకే కొన్ని దాక్తం మన నిజం చెప్పాలి. సరే అవసరం కోసం చెప్పాం కాబట్టి ప్రతి సత్కార్యముకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని, రాయబడ్డ ప్రతి రిఫరెన్స్ని నువ్వు చెప్పేవాడిగా ఉండాలి. వాడిని కాపర్ అంటారు. మా అల్లుడు చెప్పేస్తాడు, మా అత్త చెప్పేద్ది, మా ఆమె చెప్పేద్ది అంటే ఏంది మీరు చెప్పేది? ఒలిసేది నిమ్మ బద్ద తొత్త ఏం చెప్తారు మీరు? రెండు ఉన్నాయి, ఒకటి మన దగ్గర, ఒకటి ఆయన దగ్గర. రాసుకుంటాడు ఈరోజు ఏం చెప్పింది ప్రసంగాన్ని ఏరా అని రేపు అడుగుతాడు. అది ప్రతి దానికి క్వశ్చనింగ్ వస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్ల, ప్రతి లేఖనాన్ని బోధించే సత్తా ఉంటేనే నువ్వు కాపరిగా దేవుడు ఎంచుకుంటాడు. లేకపోతే దెయ్యం ఎంచుకుంటుంది. చాలే అడకూర జ్ఞానంతో సంఘాలు వేసేద్దాం పద అంటుంది. ఇంతకీ సంఘంలో కూర్చున్న కాపరి దెయ్యమా, దైవ వారసుడా? ఉప్పు కర్పూరం ఒకేలాగా ఉంటే ఎవడు దెయ్యమో ఎవడు వారసో తెలియదు. అందరికీ వందనాలు, అందరికీ ప్రైజ్లాండే. మరి ఎవడకు పెట్టాలో తెలియట్లేదు మనకి. దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనం, ఎవ్రీ రిఫరెన్స్ని ఖచ్చితంగా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిగా ఉండాలి. ఆ స్తోమత, ఆ సామర్థ్యత ఉందా? ఎంతమందిలో ఉంది? మనం చూస్తూనే ఉన్నాం రకరకాల. నాకు ఇలా అనిపించింది అంటాడు. అలా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాదు. మరి అంటే వీడు యుద్ధం చేయట్లా. శుక్రవారం చెప్పిన మన థాట్స్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లా. అదే ఆయన వేసుకోవటానికో, ఆడి మీద వాగటానికో, ఒక నారి పోసుకోవటానికో, ఇలాంటి ఈ స్ట్రక్చర్ ఒకటి ఉంది. దీంట్లో ఉండిపోయాడు. అంతేగాని యుద్ధం చేసేవాడికి సకల నైపుణ్యత రావాలి. మోషలాగా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని చాలా స్పష్టంగా చెప్పేంత సామర్థ్యత కలిగిన వాడుగా నేను ఎదగాలి. విశ్వాసిగా ఉన్నప్పుడే పుట్టాలి ఇవన్నీ. మీరు అడగండి అమ్మగారిని, ఏ కాపరైతే ఇంటర్నేషనల్ స్పీకర్ అంటాడో వాడిని టార్గెట్ చేస్తా ఫస్ట్ నుంచి నాకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఖచ్చితంగా టార్గెట్ చేస్తా. టార్గెట్ చేస్తానంటే వాడు కూడా మన దాంట్లోంచి ఒక మొక్క తీసుకునేటట్టుగా ఎదగాలి మనం. అది మన కాన్సెప్ట్. దీనికి దైవకృప కావాలి, వాక్యంతో యుద్ధం చేసే మనసు కావాలి, ఆ పీరియడ్ కావాలి, ఆ సమయం ఇవ్వాలి, సామర్థ్యత కలిగిన వాడిగా ఉండాలి అని మనకు మనమే రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇంతగా ఉంటేనే వాక్యం వచ్చింది. లేకపోతే ఇంకంతే సిడతలు ఒత్తుకుంటూ ఆమె అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. మరి అది సంఘాల్లో జ్ఞానం ఎక్కడది? 100% చెప్తే జ్ఞానం లేదని. సంఘాలు ఎందుకు లేవు? బోలేని ఉన్నాయి సంఘాలు. ఇంటికి ఒకటి ఉంది. జ్ఞానం ఏది? వాడు క్వశ్చనించుకోడు, నాకు వచ్చా, బైబిల్ రాదా, ఈ రెఫరెన్స్కి నేను ఆన్సర్ చెప్పగలనా లేదా, ఈ రెండింటి మధ్య తాత్పర్యం ఏముంటుంది, ఈ రెండింటిని నేను ఎలా విడమర్చగలను, ఈ రెండింటి ఉద్దేశం ఏంటి, ఎలా? ఎంత ఫైట్ చేస్తేనే దేవుడు మెచ్చే అవకాశాన్ని ఇస్తాడు. లేకపోతే ఈడే కాపరిగా ఎదిరిపోతుంటాడు. నేను మొన్న కూడా మాట ఉండగా మొన్న కూడా ఏం పెడతలేరు నా సంఘాన్ని నేను ఆపాము. 3 months ఆపాను. చాలా ఉన్నాయి అప్పటికే, ఏం పెడతలే వద్దులే.
ఎక్కడికొక్కడ చూసుకుని మంచిగా అనిపిస్తే తిరుగుదాం చూద్దాం అని అనుకున్నాను. కానీ ఆఫ్టర్ 3 months ఖచ్చితంగా రుచి చూపించాడు సావు ఇలా ఉంటుందని. ఆ టేస్ట్ తెలుసు నాకు, మరణం టేస్ట్ వాసన తెలుసు నాకు. ఎందుకంటే అది నేను కళ్ళారా నా నుంచి నేనే చూసుకున్నా కాబట్టి. బాబోయ్ ఇంత భయంకరంగా ఉంటుందని ఆయన. అందుకే ఒక్క అవకాశం ఇస్తే ఒక్కొక్కడికి గుండుకి ఇస్తా అని చెప్పిన, దేవుణ్ణి అడిగిన అవకాశాన్ని. అంతేగాని పెట్టేద్దాం అనుకున్న, ఫస్ట్ పెడదామని. మనకు ఉన్నటువంటి జ్ఞానం సరిపోద్దేమో పెడదాం అనుకుంటే, నాకు నేనే వద్దు సాలదేమో అని ఆగి వెనక్కి వస్తే ఆఫ్టర్ 3 months ఓపిక పట్టిన దేవుడు మరణాన్ని రుచి చూపించాడు. 48 kilos వెయిట్తో, ఫుల్ బ్లాక్తో, సావుకి ఇంకో 15 రోజులు దగ్గరగా ఉన్నా. 15 రోజులే, ఎందుకంటే డాక్టర్ చెప్పాడు 15 days నువ్వు పోతావని. బాడీ షవర్ అవుతుంది, ఇంకా ఒంట్లో ఏం లేదు. ఇంకా దీనికి అంతటికీ కారణం నాకు వచ్చిన రోగం దేవుని మాటని చెప్పను అన్నందుకు. ఆ తర్వాత పసిగట్టి స్టార్ట్ అయిన తర్వాత పెట్టడమే శరీరాశ, ఆత్మఘోష. అనేక మందికి నా బాడీ స్ట్రక్చర్ అర్థం కాల, నాకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నా, ఎవడి బాడీ వాడి ఆధీనంలో ఉండాలి. ఏంట్రా బాబు నొప్పికి ఉందంటే మన నొప్పికి ఉంటుంది. శరీరం అన్నాక కీళ్ళతో అతకబడి ఉంది, నొప్పి రాదా అంట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అంతటి కసి, అంతటి యుద్ధం చేసేవాడిగా ఉంటేనే 66 పుస్తకాల పరిజ్ఞానాన్ని ఇస్తాడు, రాయబడిన వాటి మీద గ్రిప్పిస్తాడు, ప్రతిదాన్ని ఇచ్చుకుంటూ వస్తాడు దేవుడు. ఉపదేశించుటకును ఖండించుటకును, మళ్ళీ ఖండించకపోతే ఒప్పుకోడు. ఆయన ఎప్పుడు అంటాడంటే నీకు ఎందుకు నోటుతోలా ఆయన కోరుకుంటే. తప్పు దిద్దుటకును, వాడు తప్పు చెప్పిన లైన్ ట్రాక్ అదే చెప్తా మీకు, పాట లైన్ తప్పుతుంది. ఈ మధ్య చెప్పట్లా, మీరు కూడా లోపల హర్ట్ అవుతారని నాకు అనిపిస్తుంది లోపల. అందుకే నేనేం మాట్లాడట్లా, నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. వాక్యాన్ని బట్టి మీరైనా గ్రహిస్తారని. అది తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయటకును, క్రీస్తులో నిలబెట్టాలని కోరుకున్నాడు దేవుడు. కాపురకు అవకాశం ఇచ్చాడు. వీడు తప్పు దిద్దుతున్నా, ఖండిస్తున్నా, ఆటోమేటిక్గా పిల్లలు ఏమనుకుంటారంటే ఆఫ్లైన్లో కూడా వాళ్ళు ఇలాగ అనుకుంటూ ఉంటారు. కానీ దైవ కోరిక అది, మనం ఏం చేస్తాం దానికి. ఇప్పుడు వాడు ఏమంటాం, వీడియో మీరు చూడండి, ఫస్టే పెడతాను. పండు తీసుకొని ఇవ్వటం బాగానే ఉంటుంది. పండు తీసుకొని మనం భయపెడుతున్నాడు, అది ఇస్తే మనం తీసుకోమంట. అందుకే పిరికి మతం అన్నాడు అక్కడ. భలే కోపం వచ్చేసింది. అక్కడితో ఆగిండా, వెంటనే ద్వంద్వ పదాలు బాగుపడతాడులే, మురికి మతం అన్నాడు. అందుకే నాకు క్రైస్తవం అంటే అసహ్యం అన్నాడు. ఏంటి దీనికే ఎన్నోసార్లు చెబుతున్నా, ఒరే ఆ రాధాగాడి ఫోన్ నెంబర్ పెట్టండి రామయ్య అంటే, ఆడేగాడు బుడేగాడు ఫోన్ చేసి ఎవడ పడితే వాడితో ఎక్కించుకుంటున్నారు. ఒక పాస్టర్ గారికి మనం ఫోన్ చేసి, లలిత్ గారు, వాడు ఆడుకుంటానంటే మీరు నమ్మండి, పాస్టర్ని ఏదో పదం చెప్పారు. ఆ పదం చెప్పమంటే నాలుక తిరగట్లా. అమ్మగారు చెప్పింది చూడు, ఫస్ట్ మనం డిబేట్లోకి వెళ్దామంటే ఈ పదం చెప్పు అన్నారు. ఆ నాలుక తిరగట్లా. అంతగా ఎందుకు తిన్నావురా బర్రె మాసాన్ని? నీకు ఏం తిన్నా కూడా తెలియదరా? లేతే నాన్ వెజ్ తిని నాలుక నాగం చేసుకున్నాడు. స్పష్టంగా కాపరికి నాలుక తిరగపోవటానికి కారణం వాడు అలవాట్లేనండి బాబు. అది ఒక బ్రాహ్మణ్ నోరు చూడండి, మీరు ప్రాక్టీస్ చేస్తాడు నాలుకని, మనం చెయ్యం. అది నాలుకను ప్రాక్టీస్ చేయమంటే ఇటు పాటలు ప్రాక్టీస్ చేస్తాడు. పాటలు అది ఎలా ఉంటుందో వాడికి తెలియదు. నాలుకను ప్రాక్టీస్ చేయి, సకల విధములుగా తిప్పు నాలుకని. తిప్పడు దాన్ని ప్రాక్టీస్ చేయడు. అదేమో మన్నంగా ఎంతలా ఉంటుంది లోపల, అది మాట్లాడడం కూడా రాదు. అది అంతే అనేసుకుంటున్నారు. ఇంకా అవన్నీ మామూలు దాంట్లో పెట్టేస్తూనే ఉన్నారు. అది వైరల్ అవుతూనే ఉంది. వీడికి ఎందుకండి? అరే నీకెందుకురా ప్రియమైన దేవుని పిల్లారా? కనుక ఇలాంటి బ్యాచ్ అంటే బలహీన బ్యాచ్ ఎక్కువగా ఉండటం వలన వాడు ఏమేండి అయ్యా అంటే వాడు ఎక్కటం ప్రారంభించాడు. మనం ఊరుకుంటామా? మన కంట్లో పడితే తోలు తీయమాడితే. అందుకే అర్ధజ్ఞాన బోధకుల ముందుకు రాక, అర్ధజ్ఞాన బోధకుల వారసుడే ఎరుగుచ్చు. ఈ అపార్థాల అక్కసుడు
అక్కసు ఎప్పుడు ఎలగొక్కుతూ ఉంటాడు వాడు క్రైస్తవ్యం మీద. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలు, శుక్రవారం ఒక రెఫరెన్స్ అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. 17:29 కాదు, 14:17 అపోస్తల కార్యాలు ఒక మాట ఉంది. ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఆకాశము నుండి మీకు వర్షమును అని అడగ. ఫలవంతములైన ఋతువులు రావటం వలన ఫలాలు వస్తాయి. ఫలాలు అనేవి అందరికీ, ఇప్పుడు అందరికీ ఫలాలు. వాడి దగ్గర ఉన్నది కూడా అందరికీ సంబంధించింది. వాడి దగ్గర ఉన్నది తీసుకొని ఓం అని ఇస్తే మనం ఎందుకు భయపడుతున్నాం? అదేమన్నా మంత్రమా? కొన్ని మంత్రమే అనుకుందాం. మన దగ్గర తంత్రాన్ని గుర్తెరిగే మనసు లేదాట. వాడు కావాలనే ఓం అన్నాడు భయపెడదామని. అసలు ఓం అంటే ఏంటి? అణువు పరమాణుగా విడిపోయినప్పుడు దేవుని మాటతో వచ్చిన శబ్దమే అది భూమి పుట్టడానికి కారణమైంది. ఓం, భూపుట్టక శబ్దం అది. వాడు దాన్ని అటు మలుచుకున్నాడు. సంతోషమే. ఎవరైనా ఓం అంటే మనం కూడా ఓం అంటాం అంతే. ఎందుకు? అది భూమి పుడుతున్నప్పుడు శబ్దం, భూశబ్దం అది. ఓం అనే శబ్దం నుంచే భూమి పుట్టింది. ఆ శబ్దం అంత గొప్పగా ఉంటుంది. అది వాడిది కాదు, అది వాడు అనుకున్నాడు. వాడు మనం వదిలేసాం. అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు XYZ అని ఉంటుంది ఒక చోట. ఎవడో సత్యనారాయణ ఎవడో ఎందుకు పెట్టాడు బోర్డు? అది వాడిది. వాడు అక్కడ ఉన్నాడా? లేడు. కానీ వాడిది అని, పలానా వాడిది అని చదివిన వాడికి కానీ చూసేవాడికి కానీ అర్థమవుద్ది. కానీ వాక్యం చూస్తుంటే మనకి ఎందుకు అర్థం కాదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆ బోర్డు వాడిదని చెప్పింది. ఈ వాక్యము భూమి మాది, భూమి నుంచి వచ్చిన శబ్దము మాది అని వీడికి ఎందుకు తెలియదు? వాళ్ళు లాగేసుకున్నాడు. మనం ఊరుకుంటామా? కబ్జా చేశాడని కోర్టులో కేసేస్తాం. మరి ఇప్పుడు ఆ వాక్యం నువ్వే ఇచ్చావుగా, కబ్జా చేయలే వాడు, మనమే ఇచ్చాం. మనం ఇచ్చాం కాబట్టి సైలెంట్గా ఉన్నాం. వాడు ఓం అన్నాడు. మనోడు భయపడుతున్నాడు. భయపడ్డాడా? భయపడుతున్నాడు. ఎట్లా మరి క్రైస్తవ్యానికి బతికించేది? దైవజనుడు అనేవాడు ఉపదేశించటానికి సన్నద్ధత కలిగి ఉండాలి. ఏది ఇక్కడ? ప్రతి లేఖనాన్ని 14:24 రోమా 14:24 14 చూడండి. సహజముగా 14 సహజముగా ఏదియు నిషేధింపతగినది కాదు, నిషిద్ధము కాదు అని నేను ప్రభు అయిన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారా అంటే పౌలు గారు. సహజముగా ఏదియు నిషిద్ధము కాదు, ఏదియు నిషిద్ధము కాదు, ఏదియు నిషిద్ధము కాదు. ఇప్పుడు ఏది నిషిద్ధము కాదు అనగానే ఏమండి ఏది పెడితే తినొచ్చా? మళ్ళీ క్వశ్చన్ పుట్టింది ఇక్కడ. దాని అర్థం అదే. ఏది నిషిద్ధము కాదు అని అర్థం ఏంటి? అదే దాని అర్థం. మెజారిటీగా దేవుడిచ్చిన ఫలాలు తినవచ్చు అన్నది భావం. దాంట్లో అంతుంటుందా? ఎందుకు ఉండదు? అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేస్తే అయిపోతుంది, 2 అక్షరాలు కంప్లీట్ అయిపోయాయి. అదేనా? జీవితం అనేది ఒకటి ఉంది, అది అర్థం కాదు. సెకండ్కి మారిపోద్ది. అది చనిపోయేంత వరకు ఆ సెకండ్ని గమనిస్తూ సాగటమే లైఫ్. అదే పెండ్లి అనే 2 అక్షరాలు సింపుల్తో ప్రారంభమైంది. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు చచి అనవసరంగా చేసుకున్నా అని వాళ్ళు అనుకోవటం, సత్తే బాగుండని వీడు అనుకోవటం, అంతమందికి పెళ్ళి ఎందుకు రా మొండమోపి? అర్థం అదే. మరి దాని అర్థం అదే కదా. లైఫ్ ఎప్పుడు ఒకేలాగుంటే థ్రిల్ ఉండదు. అప్పను కింద పడాలి, లేవాలి. అదే చెప్పిన, కింద పడ్డప్పుడు ఎవడు చూడడు, నిన్నెవడు లేపడు.
అది జీవితం అంతే, ఎప్పుడు పడాలి లేవాలి అదే ఫ్రెష్నెస్. ఒకేలాగా ఉందనుకో గోల్డెన్ స్పూన్ లాగా పెద్దగా ఏమనిపించదండి, ఇంట్రెస్ట్ ఉండదు. భరించగలవా అంటే భరిస్తామన్న నమ్మకంతోనే దేహంలోకి ఆత్మను పెట్టాడు. ఆయనకున్న నమ్మకం మనకు వాక్యం ద్వారా తెలుస్తున్నా నమ్మలేకపోతున్నాం. అందుకని అకాల మరణాలకు దారి తీస్తుంది మన తలంపు. ఇన్వెస్ట్ ఎక్కడ చేసామయ్యా అంటే తలంపుని ఖచ్చితంగా అక్కడ చేసాం, బలహీనత మీద చేసాం. షేర్లు పడిపోతాడు ఇన్వెస్ట్ చేస్తాడండి. హెచ్డిఎఫ్ షేర్లు నేను పడిపోయాయి, చేస్తారా? గోద్రేజ్ షేర్లు వేసాయి, దాని మీద ఎవడు తక్కువ పెట్టాడు ఇన్వెస్ట్. షేరు మార్కెట్ మనకు తెలియాల, వాక్యం విధానం మనకు అర్థం అవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లారా, చెప్తున్నాడు దేవుడు, సహజముగా ఏది నిషిద్ధము కాదు అంటే ఏదైనా తినొచ్చు అని చెప్పాడు పౌలు గారు. వీడు బోధ అదేనండి, మిమ్మల్ని తగలయ్యా, దాని అర్థం అది కాదు. అందుకే ఉపదేశించేవాడు చాలా స్పష్టంగా ఉపదేశించాలి. అది సహజముగా ఏది నిషిద్ధము కాదని మన ప్రభు అయిన యేసునందు రూఢిగా అర్థం ఏంటి, కరాఖండిగా తెలుసుకున్నా, నమ్ముచున్నాను. నమ్మకం చూడండి. అయినను అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. ఇది వద్దులే, వద్దులే. నువ్వు ఎంచుకునే తీరుని బట్టే అది ఉంటుంది. సహజంగా ఏది నిషిద్ధం కాదండి. అబ్బా ఇది నిషిద్ధం అనుకుంటే నిషిద్ధం. మీకు ఇంకా తెలుసు, ఇంకా అర్థం కావాలంటే పేతురు గారి సందర్భం మీకు తెలుసు. ఆ తినమన్నాడు చతుస్పాద్యంతుడు. ప్రభువా నిషిద్ధమైంది నేను. ఒరే చెప్పింది ఎవరు? దేవుడు. పుట్టించింది ఎవరు? దేవుడు. తినమని చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరికి? ఫాలోవర్, పేతురు గారికి. అలాంటి పేతురు గారే నిషిద్ధమైంది నేను తిన్ను అన్నాడంటే ఇంకా ధర్మశాస్త్రపు ఛాయ ఎక్కడో ఉంది. ఎక్కడ ఉంటుంది? అక్కడ కనబడుతూనే ఉంటుంది. నేను తినమన్న తర్వాత తినపోవటానికి కారణం ఏంటి పేతురు? నేనేగా తినమని, నేనేగా. మనం కూడా చూడండి, నేను తిన్నామంటే తినొచ్చా తినకూడదా అన్న మీమాంస తింటుంటాం. అది వెంటనే వామిటింగ్ దారి తీసింది. నన్ను చూడండి, ఏమీ చూడం, ఓం నమశం తినేస్తంతే. అంటే వాళ్ళ లాంగ్వేజ్ వాడు అదే కదా అందమని. అక్కడ మీరు వీడియో చూస్తే అర్థమైంది. సహజంగా మనం ప్రార్థన చేసుకుంటాం, అది ఇప్పుడు వాడికి చెప్పి ఒక ఎక్కదాం కనుక నీ భాషలో నేను తినేస్తాను. నేను ఏది ఇది తిన్నాం, ఇది నాకు ఇష్టం, ఇది ఉండదు మనకి. ఎందుకంటే ఐఎమ్ రియల్ క్రిస్టియన్ కాబట్టి. నా దేవుడు నాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు, ఎందుకు తిన్నాను నేను? అది ఉట్టిగా తిందుకు తినవాడి బాబు, బాగా తింటాం. తినవా ఏంటి? దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, ఎందుకు తినం? మనం తింటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నిషిద్ధం అని అనుకుంటే నిషిద్ధం. నిషిద్ధం అని అనుకున్నావంటే అది నీ మనస్సాక్షి నీకు సంబంధించింది. అంటే నువ్వు బలంగా ఉన్నావో బలహీనంగా ఉన్నావో నీ మనస్సాక్షి అనేది డిసైడ్ చేస్తుంది. మనల్ని ఎవరు డిసైడ్ చేయడం మనం బలవంతులమా లేదా అని. అది మనల్ని ఎవరు డిసైడ్ చేయడం, మన మనస్సాక్షి డిసైడ్ చేస్తుంది. ఒరే నువ్వు అన్ఫిట్, నువ్వు ఫిట్, నువ్వు ఫిట్టే, నువ్వు 50-50 అటు ఇటు కానోడు మీరు. ఇలా ఉంటుంది మన మనసాక్షి. పోనీ దాని మాట వింటావా అంటే అచ్చా నీ మాట అంటే మాట. కాబట్టి మనస్సాక్షి అనేది సహజంగా ఏది నిషిద్ధమో కాదు అని దేవుడు చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు తినంది వేరేవాడు తింటాడు, నీకు నిషిద్ధం అయితే వాడికేంటి మరి? వాడు దేవుని బిడ్డేగా. ఎగ్జాంపుల్ కేరళ తీసుకున్నావు, ఆడు కొబ్బరి నూనెతో తింటాడు, నువ్వు కొబ్బరి నూనె ఇక్కడ పెడతావు, ఆడు ఇక్కడ పెడతాడు, ఆడు హ్యాపీగా తినేస్తాడు, నీకు వాంటింగ్ వచ్చేది. అది నిషిద్ధమా? కొబ్బరి నూనెతో వంట నిషిద్ధమా? పోనీ ఇలా ఆదివారం వండి చూడు మటనం, కిలో మటనం వేస్తే పోయింది దీని ప్రయోగం చల్లకుండా అంటాడు భార్యని. మరి వాడు ఎలా తిన్నాడు? కేరళ వాడు 10% క్రిస్టియానిటీ అక్కడ. అంటే మనకు నిషిద్ధమైంది మరొక ప్రాంతంలో నిషిద్ధము కానిదిగా ఉన్నది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నాయి అంటే తలంపు బేరీజు వేస్తే వాడి తలంపు మన తలంపు సింక్ అవట్లా. మరి అలాంటప్పుడు ఒక మనిషి తలంపు ఒక మనిషికి సింక్ అవ్వకపోతే మన తలంపు దేవుడికి ఎలా సింక్ అవుద్ది? సింక్ అయ్యే ఛాన్స్ లేదు.
కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నిషిద్ధం అని నువ్వు అనుకుంటే నిషిద్ధమే. అది నిషిద్ధమే ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఏదైనా సరే అనుమానంతో తినటానికి ఇష్టపడకూడదు. తినాలనుకుంటే తినేయాలా, లేదంటే ఇప్పుడే తినొచ్చాను అబ్బా ఇప్పుడు తినలే అని చెప్పాలా. అంతేగాని బాగుంటాసు అంటే అట్ట 2 పదాలు ఉంటాయి. ఇప్పుడే తినొచ్చాలే వద్దులే, మళ్ళీ డైజెస్ట్ ప్రాబ్లం వచ్చింది, రైట్ అయిపోతుంది. మేము తినకూడదు అంటే ఎట్లా? 14:20 అదే రోమా కింద, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడదు. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినివానికి అది దోషము. తింటే తిను, లేదంటే లేదు, రెండే చెప్పు. నేను తిన్నో ఆ స్టోక్లో వద్దు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలి అట్లా. కనుక భోజనము నిమిత్తము దేవుడి పని పాడు చేయొద్దు. సువార్త ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు, సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి దోషము, అది దోషము. సమస్త పదార్థములు పవిత్రములే. సృష్టిని కలిగించిన తర్వాత 26 వచనములో దేవుడు, ఇది ఆదికాండం 1:26లో, అంతా మంచిదిగా దేవుడు చూశాడు. అంతే. సమస్త పదార్థములు మంచివే కానీ అనుమానముతో తినువానికి దోషము. వాడు పాము తింటాడు, నీకు అలవాట్లేదు, నువ్వు తినమాకు. ఎబ్బెబ్బెబ్బెబ్బె మేము అలాంటి చీప్ క్వాలిటీ తినం, మేము కోళ్ళు బాగా తింటాం. అది ఎక్కడెక్కడ తినవుతుంది ఎవడ తెలుసు. ఇవాళ ఇంజక్షన్ చేస్తున్నారు కోళ్ళు, తెలుసా మీకు? కోళ్ళ ఫామ్లో ఒక కోడి లైఫ్ స్టైల్ పూర్తిగా 1 నుంచి 1.5-2 వరకు టచ్ అవ్వాలంటే 46 days అబవ్ కావాలి దానికి, పిల్లకాడ నుంచి. ఈ రోజున 15 రోజుల లోపే ఇంత వచ్చేస్తుంది. అటు పట్టుకొని తొడ బాగుంది, దాన్ని గుట్టాడు అంతే. అది ఇంజక్షన్ చేయబడింది తెంగరోడ. వీడు కోడిని చూడటం తప్ప ఆ కోడి లోపల ఏముందో తెలియదు వీడికి. అందుకే మన ఇంట్లో కోడిని బ్యాన్ చేసాం, వద్దు. మన ఇంట్లో కోడి లేదు ఇప్పుడు 2-3 నెలల మంది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఒకటి ఎంచుకునే ముందు దాన్ని అబ్జర్వేషన్ చేసి ఎంచుకోవాలి. వారు ఏది పడితే తెంచుకుంటారు ఏంటో బాబుడు. అంటే మైండ్ క్యాల్కులేట్ అనేది ఎలా ఉందా అంటే, ఇగో ఇలా ఉందన్నమాట, వీడిలాగా, ఈ రాధాగాలాగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, నిజమండి నాకు అనిపిస్తుంటుంది, ఇంత జాగ్రత్తగా దేవుడు బైబిల్ చెప్పటంలో ఆంతర్యం ఏమిటి చెప్పండి. ఎంత ప్రేమ చూడండి. అనుమానముతో తినేవానికి అది దోషము అన్నాడు అక్కడ. నిషిద్ధం అని ఎంచుకుంటే నిషిద్ధమే. నిషిద్ధం అని ఎంచుకున్నామంటే ఖచ్చితంగా అనుమానానికి దారితీసింది. ఆ అనుమానం అనేది దోషానికి దారితీసింది. దేవుడి దృష్టిలో నువ్వు దోషగాడివి, రోషగాడివి కాదు. ఆయన ఏం కోరుకున్నాడు? రోషగాడు అనుకున్నాడు. ఏమండి 88 చిరంజీవి ఫిలిం అది, రోషగాడు. కానీ మనం రోషగాళ్ళగా లేవు, దోషగాళ్ళగా ఉన్నమాట మనం. ఇంతకు మనం రోషగాళ్ళం దోషగాళ్ళమే ఏమో తెలియదు మనకి. పైకి నెక్కితే కిందకి లాగితే పెద్ద లేదు. దేవుడేమో నేను అప్పచేయాలని చెప్తున్నాడు, దోష అది లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. వీడేమో కథం రోషం ఉంది కదండి, కింద సెంటర్లో లేపేవనుకోండి దోష వద్దు. దేవుడేమో వద్దురా కొమ్మని చెబుతున్నాడు, కానీ వీడు వింటలా. అది దోషము, అది దోషము, అది దోషము. అనుమానం లేకుండా తినమని ఏదైనా వనములోనే నాటాడు మనుషుల మనసులో. అంతే, మొత్తం తినేసాయి అంతే. ఇంకా సెకండ్ చిన్నది పెట్టాడు, అది తినమాకు, అది కూడా తినొచ్చండోయ్. ఎందుకు తినొద్దంటే అసలు వీడు నా మాట వింటాడా విండా అంతే. ఏదైనా వనములో దేవుడు అన్నీ తినొచ్చు, అన్నీ తినొచ్చు, అన్నీ తినొచ్చు చెప్పేశాడు. ఎప్పుడు ప్రారంభ మానవుడికే చెప్పాడు. ఒక చెట్టుని అబద్ధం, అసలు ఆ మాట వింటాడా విండా. అన్నీ తినమన్న దేవుడు 1 minute ఎవరిది డైలాగ్?
ఓంకార్ అనుకుంటున్నారా? 7 సెన్స్లోది దేవుడు 1 మినిట్ అంటారు. అది లాగుతూ ఉంటారు, 1 మినిట్ అంటారు అంతే. అక్కడేదో టర్చిపోయినట్టు టీఆర్పీ రేటు పంచే పనిలో వీళ్ళంతా యాక్టింగ్ చేస్తుంటారు. కానీ దేవుడు అక్కడ 1 మినిట్ అనంటే అదొక్కటి మాత్రం తినమాకు. ఏదైతే వద్దంటో మనం అదే చేస్తాం. అది ఏదైతే వద్దంటామో అదే చేస్తాం మనం. వద్దని చెప్పాడుగా, వద్దంటే అయిపోద్ది కదా. వినం, చూడాల్సిందే, చేయాల్సిందే. చెప్పాడు 2:16 ఆదికాండం. దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చునో చెప్పాడా? నిరభ్యంతరముగా తినవచ్చునో, నిరభ్యంతరముగా తినవచ్చునో చెప్పాడు. ఈ తోట చెట్ల ఫలముల్లో ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అంటే అర్థం ఏంటి? నీకు డోకా లేదు, పో తినే. ఎక్కడ చెప్పాడు ఈ మాట? ఏదేనులో చెప్పాడు. సరే, ఏదేనులో చెప్పాడు నిరభ్యంతరంగా తినవచ్చును, పరీక్ష నిమిత్తం అదొక్కటి తినొద్దు అన్నాడు. అది దాని కాన్సెప్ట్. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక నీవు నిరభ్యంతరంగా తినేది కాదు, నిరభ్యంతరంగా తిను అని చెప్పిన దేవుడు పరీక్ష నిమిత్తం ఇదిగో ఇది వద్దు అని అక్కడే చెప్పాడు. ఏది తినొచ్చో ఏది తినకూడదో అక్కడ చెప్పట్లా, ఏది తినొచ్చో తినకూడదో చెప్పట్లా, అది తినొద్దు అని చెప్పాడు అంతే. అంటే మనకు అక్కడే దేవుడు డిసైడ్ చేశాడు. అందుట్లో ఏమున్నాయి? అన్నీ ఫలాలు, పండ్లు, జంతువులు, ప్రతిదీ కూడా అక్కడ స్పష్టంగా ఉంది. ఇప్పుడు నిరభ్యంతరంగా తినవచ్చును అంటే తినాలి కదా. 1:15 తీతుకు పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనవి కాదు. ఇక్కడ ఇంకో పదాన్ని జాయిన్ చేశాడు. నిషిద్ధం అనుకుంటే నిషిద్ధమే, ఆ నిషిద్ధం అనేది దోషానికి దారితీస్తుంది. ఆ దోషం ఎందుకు వచ్చిందయ్యా అంటే నువ్వు అవిశ్వాసివి అన్నాడు. మనం ఎవరంతకీ దోషకాలం పోయింది, ఇప్పుడు ఇంకా అవిశ్వాసి కాడికి వచ్చింది. అవిశ్వాసులకును అపవిత్రులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రములై ఉన్నవి. మనస్సు మనస్సాక్షి దేవుడికి ఎలా కనపడిందా అంటే అపవిత్రము. వాడు ఓం క్లీం భీం అంటే నువ్వు కూడా క్లీం భీం ఓం అని తిని అడుగుతున్నాడు. ఆడు ఇలా వస్తుంది, ఇలా వెళ్ళు, రివర్స్. అమ్మమ్మమ్మమ్మ మేము తినం, మేము క్రైస్తవులు ఉంటాడు. నువ్వు క్రైస్తవుడు అయితే తింటావు. అది క్రైస్తవులు అయితే తింటావు. ఒక వ్యక్తి పెడుతున్నది తినలేకపోయామంటే మనలో బలహీనత ఉంది. మనకు అలా నేర్పిడి ఈ మొదటి స్టెప్ కాపరి. వీడి అర్ధజ్ఞానం పోతుడు కదా, అసలు రాదు. మరి వీడికి అర్ధజ్ఞానం అంటే మరి సగం అనుకోమాకండి. అందుకే ముందే చెప్పిన ఏమీ రానోడు వీడు, అసలు తెలియదు వాక్యాలు. అది చూడండి, వెళ్తున్న కొందికి మీకు లోతైన జ్ఞానం అందిస్తూ వస్తుంది. అందుకే ప్రతి బిట్టిని అబ్జర్వ్డ్గా చూస్తూ ఉండాలి. రైట్? అవిశ్వాసులకును అపవిత్రులకును ఏది పవిత్రమైనవి కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రములై ఉన్నవే. మనసు డ్యామేజ్, మనస్సాక్షి డ్యామేజ్. ఎప్పుడు? నిషిద్ధం అనుకున్నప్పుడు, అది దోషంగా పరిగణలోకి తీసుకొని పడుతున్నప్పుడు. అది విశ్వాసమై ఉన్నది కనుక, అవిశ్వాసమై ఉన్నది కనుక. విశ్వాసానికి డ్యామేజ్ అవిశ్వాసం. దాన్ని బట్టే మేము తినం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆహారపు అలవాట్లు ఉంటాయి.
అది ప్రాంతాన్ని అవమానిస్తున్నామంటే అర్థం ఏంటి? ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారిని అవమానిస్తున్నామని అర్థం. వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలే. ఇంతకు ఎవరిని అవమానిస్తున్నాం మనం? కలిగించిన దేవుణ్ణే, తిన్న వీడినే. ఆడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. వీడు నాకే డ్యామేజ్ చేస్తున్నాడు, వీడు. కనుక వీడు అవిశ్వాసే. కాకపోతే బైబిల్ పట్టుకున్నాడు, కాస్ట్లీ అవిశ్వాసుడు. అది కాస్ట్లీ ఖైదీలు ఉంటారు తెలుసారా? కాస్ట్లీ ఖైదీలకి ఏసీతో సహా అన్నీ ఉంటాయి. ఫోన్ ఫెసిలిటీస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది, మంచిగా రోజు ఫుడ్ ఉంటుంది, మంచి మెనూ ఉంటుంది. ఇక ఈ పిక్ పాకెట్ గారు ఉంటుంది చూసిన వాళ్ళకేమో కొట్టలో పడేస్తారు, ఫ్యాన్లో ఉండో పోవడం, తిరిగిన సౌండ్ వచ్చింది, కాదు రాదు. అలాంటి శిక్ష వెళ్ళకుంటుంది. వీడు కాస్ట్లీ అవిశ్వాసి. ఎవరో బైబిల్ పట్టుకున్న కాపరి, బైబిల్ పట్టుకున్న విశ్వాసి. వీళ్ళు కాస్ట్లీ అవిశ్వాసులు. అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తున్న మాటలో దేవుడు తీసుకొస్తున్న పరిపక్వతని ఈ రోజున కాపరి చెప్పలేకపోయాడు. సన్నద్ధుడై లేడు కనుకనే వీడు సొన్నం కొట్టిన సమాధిలాగా ఉన్నాడు. కంపు పైన సూపర్, లోపల కంపు. నేను చెప్తున్నానా? అక్కడ ఉందే కదండి చెప్పేది. ఆడు చెప్పండి, మనం చెప్పేది ఇదే మళ్ళా. అది కనుక అవిశ్వాస లిస్టులో పెట్టాడు మనల్ని. ఏంటి దీనికే? మరి దీనికే పెట్టకపోతే దేనికి పెడతారు ఏంటి? ఏమండి ఇప్పుడు అవిశ్వాసం ఎప్పుడు విశ్వాసం పడబడుతుంది? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు అవిశ్వాసం అన్నాడు దేవుడు ఎక్కడితో. ఈ తీతుకు 1:17 మనల్ని అవిశ్వాస లిస్టులో పెట్టాడు. ఇప్పుడు అది ఎప్పుడు విశ్వాసంగా వస్తుంది? అంటే విశ్వాసుడిగా మలుచుకునే ప్రయత్నం ఏమైనా చేస్తామా? కష్టమే. ఎందుకంటే మనకు ఒక భయం ఉంటుంది లోపల. అమ్మాయి ఇతడు చచ్చిపోతాడు అంటే ఇటు ఎల్లకాలం బతుకుదామని ప్రతి మనిషికి 1000 ఏళ్ళు బతకాలని కోరుకుంటుందండి బాబు, పైకి చెప్పరు కానీ. అది ఏముందలేండి, ఇవాళ ఇంట్లో రేపు బట్ట మరి చచ్చిపో చూద్దాం. 1000 ఏళ్ళు ఆయుష్ కావాలి అంత కోరుకుంటుంది భూమి మీద. ఆయుష్ ఎంత కావాలో నిర్ణయం అయిపోయింది. నువ్వు అడిగినా అడగకపోయినా అది అక్కడ దాకా వచ్చింది. ఇక మధ్యలో ఏమన్నా ఇలాంటివి చేస్తే మధ్యలో లేచిపోతుంటాం. అది ఇప్పుడు విశ్వాసం పాట ఎప్పుడు పడుతుంది? పట్టే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? 14:4 రోమా. ఒకడు సమస్తమును 14:2 ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఇది అండర్లైన్ చేయండి, మళ్ళీ వచ్చేస్తాను. అందుకే చెప్తున్నా, వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే వాడు వాక్యానికి వారసుడై ఉండాలి. చదివేస్తాం, చెప్పేస్తాం, సూయేసేస్తాం అంటే కుదరదేడ. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ఎందుకు? సహజముగా ఏది నిషేధింపదగినది కాదు. 14:14 రోమా. ఇప్పుడు అదే రోమా 14:2 ఫస్ట్లో మాట ఏంటంటే, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. అందుకే ఏదే అంటాం మనం సహజంగా. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూరగాయలు తినేవాళ్ళు ఎవరు? నాన్ వెజ్ ముట్టినవాడెవడో బలహీనుడు. ఇది అండర్లైన్ చేయండి. దీని ఎక్స్ప్లెనేషను కాపురు ఎలా చేస్తుంది తెలుసా? కూరగాయలు తినేవాళ్ళు బలహీనులండి, మాంసం తినేవాడే బలవంతుడండి. ఎందుకంటే లోకంలో ఎక్కువగా బండ్లు ఎత్తాలన్నా కొండలు ఎక్కాలన్నా మనకి ఏం కావాలంటే బలం కావాలి. కాబట్టి మాంసం తినమన్నాడు దేవుడు. ఇలా బోధిస్తుంటాడు. సరే మంచిది, శక్తి కావాలి కాబట్టి. మరి కూరగాయలు తినేవాళ్ళని బలహీనలు ఎందుకన్నా? కూరగాయలు ఎక్కువ ఎవరు తింటారు తెలుసా మీకు? బేపనీసు, పద్మశాలీసు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళెవరో వీళ్ళు నాన్ వెజ్ ముట్టినటువంటి క్యాడర్స్ వీళ్ళంతా. అది నేను శారీ దగ్గర ఉన్నా, ఎక్కడ మన
కొత్తపేట దగ్గర ఫస్ట్లో 2000 సంవత్సరం వచ్చినప్పుడు. నిజానికి అప్పుడు నేను ఇంకా నాన్ వెజ్ తింటలా. నా కోసం మా అమ్మ నాన్ వెజ్ వండదు. నేను మా ఆయన వచ్చినాక నాన్ వెజ్ నేర్చుకున్నా. నిజమండి బాబు. ఏంటి, అమ్మ ఇంట్లో నాన్ వెజ్ చేసిన నేను మ్యాక్సిమంగా నాన్ వెజ్ టచ్ చేయను. అలాగని కోడి కూడా తిన్నాను కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. తిన్నాం, ఎందుకో నాకు అది అనిపించేది కాదు. సరే చిన్నగా తర్వాత అలవాటైంది కాదు, వేరే విషయం. కానీ ఎక్కువగా నేను కూరగాయలు తినడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని బాగా. ఆ మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆ 3.5 years కూడా ఎక్కువగా నాన్ వెజ్గా ఇష్టపడేవాడిని. మామిడికాయ, ఆ వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు, ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు, ఆ కొత్తపేట దగ్గర కానీ అమలాపురం దగ్గర కానీ ఆ అరిటాకులు వేసి పెడుతుంటే మామిడికాయ ఎక్కువ తినేవాడిని చట్నీతో. నెయ్యి వేస్తున్నాడు, చాలా బాగుంటుంది. అది నాన్ వెజ్ తినేవాడిని కాదు. ఎప్పుడన్నా ఒకసారి పేర్లు తినేవాడిని కాకినాడలో, ఆ హార్బర్ ప్రాంతంలో. కానీ ప్రేమరా దేవుని పిల్లలు ఎక్కువగా దానికి ఇచ్చేవాడిని. కనుక దేవుడు చెబుతున్నాడు, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. మరి ఒకడు, ఇంకో పర్సన్, బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. సమస్తం తినేవాడేమో బలవంతుడిగా కనబడ్డాడు, కూరగాయలు తినేవాడేమో బలహీనుడిగా కనబడ్డాడు. అందుకని మేము ఏం చేస్తామంటే, మేము కూరగాయలు తింటాం, నాన్ వెజ్ కూడా తింటాం. అంటే అర్థం ఏంటి, మేము బలవంతులము, బలహీనులు కాదు అని చెప్పడానికి కాపరి గారి ప్రసంగం కొనసాగుతూ ఉంటుంది. ఇంకక్కడ దాని అర్థం అది కాదురా ముష్టి. అందుకే ఈయన ముష్టివాళ్ళు అంట. మరి కాపర్లంతా ముష్టివాళ్ళేనండి. అది దృష్టిలో పెట్టుకోండి. కనుక సమస్తము తినవచ్చును వాడు నమ్ముతున్నాడు. ఇప్పుడు సమస్తము తినవచ్చును నమ్మే వాడి నమ్మకం ఎలా ఉంటుంది అని, సమస్తము తినవచ్చును నమ్ముచున్నాడు అంటే అవిశ్వాసం, బలహీనం, ఎదుటివాడికి కనబడితే మన అవిశ్వాసం అనేది ఎదుటివాడికి తెలియదు. కానీ మన బలహీనత అనేది ఎదుటివాడికి తెలుస్తుంది. అవిశ్వాసం తెలియదు మనకి. అది ఒక ప్రార్థన ఏమని చేసేస్తాం, ప్రభు ఆ కోళ్ళు కుక్కలు లాస్ వచ్చినాయంట ప్రభు వ్యాపారంలో కానిచ్చి ప్రభు, నీకు ఎందుకురా వ్యాపారంతో. ఎట్లాగే నిలబడి ఒకడు వచ్చాడు, ప్రభు పిత్రాజితంలో కావాలంటే ఓరా అన్నాడంతే. నీ కంటికి ఏమన్నా భాగాల బజ్జంలో కనపడుతున్నానా, భరోసా ఇచ్చోళ్ళలో కనపడుతున్నానా, ఈ ప్రార్థన చేస్తాడు. ఏసు మాటను ఎక్కడ పెట్టాడు వీడు, లెక్కలింతనంలో పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అవిశ్వాసం అనేది కనబడదు, బలహీనం కనబడుతుంది. కనబడుతుందా? కనబడుతుంది. మరి బలహీనం కనబడ్డప్పుడు బలంగా మారడానికి ఒక ప్రయత్నం అయితే చేయాలి. ఈ వాక్యాన్ని తీసుకొని నేను బలవంతుని చెప్పావా, వాడు బలహీన పడతాడు. అసకే బలహీనుడై ఉండి కూరగాయలు తింటున్నాడు అక్కడ. ఈ బలహీనత అనేది ఆత్మకు సంబంధించింది కాదు. వాడు తింటున్నాడంటే అది ఆత్మ ప్రేరణ, అంతకంటే కాదు. ఎప్పుడైనా మీరు చూడండి, శరీరం బలహీనపడ్డప్పుడు ఎందుకు, లోకానుసారమైన దేహం ఉన్నది, ఆత్మానుసారమైన దేహం కూడా ఉన్నది. కాబట్టి ఈ పదం బలహీనం అనే పదం ఎప్పుడైతే శరీరం బలహీనతకు గురై రోగాల పాలవుతుందో అప్పుడు డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, దయచేసి 3 నెలల పాటు నువ్వు నాన్ వెజ్ ముట్టొద్దు. ఎందుకు, అన్నీ తినవచ్చని తిన్నావు, అది అరక్క ఇలా వచ్చింది, నీకు సంబంధించిందే ప్లస్ మైనస్. కనుక బలహీనం కూరగాయలు అంటే శరీరం ఎప్పుడైతే దాన్ని తీసుకునే స్థితిలో ఉందో బలహీనం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, మజ్జిగ, ఉప్పు లేని మజ్జిగ, వేడివేడి నీళ్ళలో, వేడివేడి అన్నంలో నీళ్ళు, అది ఉప్పు లేకుండానే, గంజి, అది ఉప్పు లేకుండానే, అప్పుడప్పుడు ఇష్టమైన పులుపు, లేకపోతే మరొకటో. అందుకే మనం ఎప్పుడైనా బెడ్ మీద ఉంటే బంధువులు వచ్చినప్పుడు చికెన్ యారు ఫ్రూట్స్ తెస్తారు. మామూలు ఇప్పుడు ఇంటికి వస్తే సహజంగా ఫ్రూట్స్ తెస్తారు ఎవరైనా. కానీ మనం బలహీనం ఉన్నామని హాస్పిటల్ నుంచి వచ్చామని తెలిస్తే ఫ్రూట్స్ తెస్తారు, కొబ్బరి బొండాలు, అరటిపండ్లు, రకరకాలు. అంటే అర్థం ఏంటి, నువ్వు బలహీన పడ్డావో ఇవే తినాలి. అక్కడ డాక్టర్ చెప్పింది అదే, వీడు చేసింది కూడా అదే. కాబట్టి అలా తిన్న ఎఫెక్టే, ఇలా వచ్చిన ఎఫెక్టే. దీని మధ్యలో ఒకటి ఉంది,
అదే జ్ఞానం. బలహీనుడై ఉండి కూరగాయలు తింటున్నాడంటే కూరగాయలు తినే వాళ్ళందరూ బలహీనని కాదు. ఆల్రెడీ వాడు బలహీన వాడే పరుచుకున్నాడు కనుక ఇప్పుడు దాన్ని తినవలసిన ఆవశ్యకత ఉన్నది. మరి దాంట్లో కూడా గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు, దురద గీక్కునే అంటాడు. డాక్టర్ గారు చెప్తాడు, చాలా స్పష్టంగా చెబుతాడు, ఆలుగడ్డ తినమాకు, వంకాయ తినమాకు, లేకపోతే అవి తినమాకు, ఎందుకు దురద పెట్టాయి తినమాకు, గీక్కోవాల్సి వచ్చింది, అది పుండు తెచ్చిపోద్ది. కాబట్టి బలహీనం కనుక కూరగాయలు తినక తప్పదు. బలవంతుడు అన్నీ తినొచ్చు, అందుకే ఇక్కడికి వచ్చాడు వీడు. అది ఎప్పుడైనా అవకాశం వస్తే పూర్తి ఫ్లెజ్డ్గా మాట్లాడదాం. ఈ అంశానికి అది సంబంధించింది కాదు కాబట్టి రాధాగాడికి ఇది అవసరం కాబట్టి చెబుతున్నా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల తినే విషయం చెబుతున్నాడు కనుక బలహీనం కనబడుతుంది, బలహీనం కనబడుతుంది, అవిశ్వాసం కనబడదు, అవిశ్వాసం కనబడదు. కనుక అవిశ్వాసాన్ని విశ్వాసముగా మలుసుకోవటం వలన బలం కనబడుద్ది. 1 కొరింథీ 10:25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునది ఏదో దానిని. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దేవుడు చెప్పండి? ఏదేని వనం నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మార్కెట్కి వచ్చాడు. ఏదేని వనంలో చెబుతూ అపవిత్రత బలహీనత గురించి మాట్లాడుతూ ఏం తినొచ్చో ఏం నిషిద్ధమో ఆ తలంపులో నువ్వు ఎలా ఉంటావో నేర్పుతూ ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మార్కెట్కి వచ్చాడు. మార్కెట్కి వెళ్ళి తెస్తానండి అంటది, తెస్తానండి అంటాడు, తీసుకురారా అంటాం. అంగడి అంటే మార్కెట్, షాప్. ఏమండి? మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక, ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మునది ఏదో అది తినవచ్చును. ఏ విచారణ చేయకుండా అంగడికి వెళ్ళు, అంగడిలో కనబడేది నీకు తినాలనిపిస్తే తిను. ఎందుకంటే నీ చుట్టూ 10 మంది వస్తారు, నేను బోటి తినా, మనదంతా రాయల్ ఫ్యామిలీ, మనదంతా మెత్తటి పట్టనే అంటాడు అంతే. అంటే పాపం వాడి దగ్గర డబ్బులు ఉందో లేకపోతే అది ఇష్టమయ్యో ఎవడో ఒకడు. కొంతమంది బోటి తింటారండి, కొంతమంది వీళ్ళంతా ఒక చోటకు వస్తారు. వీడు కారు వేసుకొచ్చి వచ్చి కొడుతుంటాడు, ఎక్కడికో ఉన్న డ్రైవర్ వేసుకొని వస్తాడు అంతే. ఇంకా నన్ను చూడు నన్ను చూడని చూపిస్తుంటాడు వీడు. వచ్చేసి ఏం చేస్తుంది సార్, మటన్ మంచి మెత్తటి మటన్ కుట్టు అంతే. అన్న 850 రూపాయలు కొట్టవా అంటే అంతే. వీడేమనుకోవాలి, పక్కన అంత లేవు 300 ఉన్నాయి. కాళ్ళు అడిగితే 350 చెప్పిండు, బోటి అడిగితే 180 రూపాయలు చెబుతుండు. వీడేమో ఎచ్చులు కొడుతుండు. నేను ఏం చేయాలి? కొనకుండా పోతే పిల్లలు ఉన్నారు, వీడిని బట్టి కొనకుండా ఉందామా? పాపం వాడు లోపల మదన పడతాం. ఇటు పోయిందాక ఇంకా అటో ఇటు ఫోన్కి వెళ్ళుకుంటా ఆడు పోయిందా చూస్తాడు. మనం వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళి అన్న కొంచెం మెత్తం అనుకుంటని చెప్పేసి పక్కొచ్చి మనం ఫోన్కి వెళ్ళుకుంటా ఉంటే వాడు మటం కొడుతుంటాడు. ఇది నాలెడ్జ్. కానీ మనం ఏంటో బలహీన దగ్గర మనం కొట్టే ఎచ్చులు చూస్తాం. క్రైస్తవుడు పోరంబోకుడు అండి. అసలు వీడంత లఫ్గుట్టి లంగ ప్రపంచం లేడు. ఎందుకంటే వీడికి ఎక్కడ ఎలా మెలగాలో తెలియదు పాపం. అది అందుకే నాకు క్రైస్తవులు అంటే అంత అసహ్యం. ఎందుకంటే తగ్గడీడు. అది వాడు వీడి దగ్గర ఎచ్చులు కొడతాడు, వాడి కాడు ఎచ్చులు కొట్టిపోయి. అది నేర్చుకోవాల్సింది. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఎక్కడ మార్కెట్ చేసినా అక్కడ కనబడినాం వెళ్ళి చెప్పేసి పక్కకు వచ్చేసి నా పని చూసుకుంటూ ఉంటాం. ఏ ఫోన్ లేకపోయినా సరే ఫోన్కి వెళ్ళుకుంటా వాడు చూసుకుంటా, ఆడే పిలిచేస్తుంటాం, పోదా డబ్బులు వచ్చేస్తుంటాం. మనం మన బిహేవియర్ ఎదుటి వాడికి మైనస్ అవ్వకూడదు, వాడు కూడా మనల్ని పట్టించుకునే వాడిగా ఉండాలి. ఇది దేవుడు నేర్పుతున్న మహాజ్ఞానం. ఇది ఎక్కడుంది ఈ రోజున? అంతా హెచ్చులు ఏదో అంటది రచనకు అప్పుడప్పుడు, అంతా హెచ్చులు ఏదో పదం అంటే దక్క ఆ పాపతే ఉంది. అందుకని బైబిల్ని యుద్ధం చేస్తూ చదవాలి. ఏమి నేర్పుతున్న ప్రభా అని. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక
కటిక వాని అంగడిలో అమ్మునది ఏదో దానిని తినవచ్చును, తినేటప్పుడు కూడా జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం? ఒరే రాధా మొండ మోపి, నీకోసమే చెప్తున్నా ఈ ప్రసంగం అంతా. అది ఇంకా మా ఊళ్ళు ఎలాగ ఉన్నారు, మీ బ్యాచ్ అది కూడా, మీరంతా ఒకటే బ్యాచ్, మీకే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తినే దాంట్లో ఇంత నాలెడ్జ్ దేవుడు ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కటకమాన అంగంలో అమ్మినది ఏదో అమ్ముతారు. ఇప్పుడు కటకమాన అంగంలో ఏం అమ్ముతారు? వాడు ఏముతుంది అమ్ముతాడు. మేక అమ్ముతాడు, గొర్రె అమ్ముతాడు, లేకపోతే ఇంకోటి ఏదో అమ్ముతాడు. తినవచ్చు. దేవుడు ఏదైనా మనలో తినవచ్చు అని చెబుతూ తిరిగి పిల్లలు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నారో మనకి మోషే గారి ద్వారా కొంత ఇన్స్ట్రక్షన్ పాస్ చేశాడు. నాయన మీరు ఏ స్ట్రక్చర్లో తినండి, బి స్ట్రక్చర్లో తినొద్దు అని మనకు కొంత స్ట్రక్చర్ ఇచ్చారు. ఆ స్ట్రక్చర్లో ఏముందో తెలుసా? ఈ అంగళ్ళలో ఏం దొరుకుతుందో అది ఉంది. ఇప్పుడు చూడండి ఎంత క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇంత జాగ్రత్తగా నేర్చుకుంటేనే డ్యామేజ్ కాకుండా వాక్యాన్ని ప్రజెంట్ చేయగలం, లేకపోతే చేయలేం. అంగడిలో దొరుకుతున్న ప్రతిదీ తినవచ్చు. ఏదైనా వనములో సమస్తము మంచిదే, అది అంగడిలోకి వచ్చింది. దానికంటే మిడిల్ ఏజ్లో ఒకటి ఉంది, మిడిల్ పాయింట్. అదేంటంటే పిల్లల ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసి, ఇగో నాన్న ఇందుట్లో ఇది తినండి, ఇందుట్లో ఇది తినండి అని చెబుతూ వచ్చాడు. తినొచ్చు అన్న దాంట్లో అంగళ్ళలో దొరికేది కూడా ఉంది. ఇక్కడ దెబ్బ పడిందండి క్రైస్తవ్యానికి. అంగట్లో ఏముంది? దేవుడు తినొచ్చు అన్నాడు. ఆ తినొచ్చు అన్న లిస్ట్ వస్తుంది, చూద్దాం. 14:4 ద్వితీయోపదేశ కాండము 4:5. ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి. 2 సార్లు ఎందుకు వచ్చింది దుప్పి? 2 సార్లు ఎందుకు వచ్చింది? దుప్పిలో 2 రకాలు ఉంటాయి. కొమ్ములు దుప్పి, అడవి దుప్పి ఒక పదం వాడుతుంటాం మనం. ఎక్కువగా అడవి ఇటు వచ్చిన ప్రాంతాలకు అర్థమైద్ది. ఓకే. కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె అనున్నది. అంగళ్ళలో ఇవి దొరుకుతాయి. ఇప్పుడు ఎద్దు తినొచ్చు, నో ప్రాబ్లం, తినేసి. గొర్రెపిల్ల తినొచ్చు, దాన్ని మనం వేట అంటాం. ఏదో మేకపిల్ల, ఇది కూడా ఆ క్యాడరే. దుప్పి, ఆడిడి కలిగేపి తినే ప్రయత్నం చేస్తుంటాం. ఎర్ర చిన్న జింక. వీటిలో మనకి ఏమున్నాయి అంటే, మన కర్మ కాలింది ఇక్కడ. రాష్ట్రీయ జాతీయ జంతువులు ఉన్నాయి. జింక మన రాష్ట్ర చిహ్నం. జింక తిన్నావు అనుకో, నువ్వు శ్రీకృష్ణ జన్మస్థలమే. ఆడు జైల్లో పుట్టిన అది లేదు, కానీ నువ్వు ఆడే ఉంటావు. ఇంకా ఇప్పుడు అంగళ్ళలో జింక దొరికిద్దా అంటే దొరికిద్ది. ఆడు దొంగతనంగాను ఆడ ఏడు ఎత్తాడు. దుప్పి దొరికిద్దా? దొరికిద్ది. ఇప్పుడు రాష్ట్రీయ శిఖనాన్ని, జాతీయ శిఖనం కూడా దేవుడు తినో లిస్టులో పెట్టాడు. అంగట్లో దొరుకుతుంది కదా అని చెప్పేసి దుప్పినో జింకనో తిన్నామనుకో, నిన్ను తీసుకెళ్ళి జైలు పడేస్తారు. ఇప్పుడు దేవుడి మాట ప్రకారం తినాలి. దేవుడు కల్పించిన అధికారుల మాట ప్రకారం తినకుండా ఉండాలి. అధికారులకు విలువిస్తావా, దేవుడికి విలువిస్తావా? ఇలాంటివి ఎన్నైనా సందిగ్ధతో కూడిన ప్రశ్నలు మనం సంఘానికి చెప్పొచ్చు. అప్పుడే సంఘం డేరా పడిపోద్ది. మా అయ్యగారు చెప్పిన ప్రసంగం, షాంపూ అసలుకే జుట్టు ఉడుతుందని షాంపూ మాడితే మా అయ్యగారి గురించి ఆలోచించిన జుట్టు అంతా పోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? మేము వెళ్ళాం కర్నూలు దగ్గర అడ్డాకులు అనే ప్రాంతానికి. నేను యేసు బ్రదరు మేము ఎక్కువ వెళ్ళేవాళ్ళం. మా సాగర్ గారు వచ్చారు, నన్ను రమ్మన్నాడు యూనివర్సిటీకి. CEO చేస్తాను రా అన్నాడు. నాకు నీ యదవ పదవుల మీద ఆకాంక్ష లేదు, కానీ నేను రానని చెప్పిన.
పాపం గురించి మాట్లాడుతూ మంచి గోట దించిపోయాడంట మనసులో. అదేమో గొంతులో కకృతిగా తింటాం కదా మటన్, మనం చీకు బొక్కల్ని ఇరక్కపోయిందంట. అది రావట్లా. డాక్టర్ ఎక్కడ ఉండరా అంటే హైదరాబాదులో ఉన్నాడురా, ఒకడు కనికరం లేకుండా ఉంటాడు, ఆడైతే నేను గొంతులో గుద్దు చేస్తాడని చెప్పారండి ఎవరో. నన్ను పిలిచాడు. నేను ఎంచక్క మంచిగా ఒక 2.5 గంటలు ఆపరేషన్ చేసి ఆ బొక్కను తీస్తే అప్పుడు ఒక మాట అందారు నా సిస్టర్. ఇంత స్పష్టంగా అరటి పండు వలిసినట్టు వెలిసిపెట్టే మాకు అన్నం పెడుతూ అన్న మాట అది. మేము అన్నం తింటున్నాం, నేను వేసే బ్రదర్ ఎదురు కూర్చొని భోజనం చేస్తున్నాం వాళ్ళ ఊరు, వాళ్ళ ఇంట్లో మహబూబ్ నగర్లో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంత స్పష్టంగా 3 వారాలుగా మా మనసులో పెద్ద గుదిబండి ఉందన్నయ్య, మీ వల్ల ఇది దిగిపోయిందంటే. సాగరం మరి ఏం బీకేవరో నువ్వు, 60 ఏళ్ళు 65 70 ఏళ్ళు వచ్చాయి నీకు అంటేనేమో అన్నా అనుకుంటావు. మరి దాని అర్థం అదే కదండి మరి. అంటే మీరు చేసే బొక్కలన్నీ మేము పూడ్చుకుంటూ రావాలి, ఇంకా అదే మా పని, అదే కదా మరి. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఈ ఎగ్జైటింగ్ పీపుల్ ఉంటారు చూసినా, వాళ్ళకి వివరించడం చేత కాదు అది. కనుక ఇప్పుడు దేవుడు అంగళ్ళలో దొరికిద్ది తినమండు. అంగళ్ళలో దుప్పి దొరికిద్ది, దున్నపోతు దొరికిద్ది, మేక దొరికిద్ది, తోక దొరికిద్ది అని వృత్తి. ఇప్పుడు రాష్ట్రీయ శకనంగా ఉంది ఒక జంతువు, జాతీయ శకనంగా ఉంది ఒక జంతువు. సల్మాన్ ఖాను ఒక బాడీ గార్డు షూటింగ్కి వెళ్ళి నైట్ పూట ఆ డూప్లికేట్ గన్తో కాల్చి జంగను కాల్చాడు, తీసుకెళ్ళి జైలెట్టాడు. టాడా కేసు మామూలు కేసు కూడా కాదు అది, ఒక జాతీయ శకనాన్ని ఎలా తింటాం అని. దాని నుంచి బయటకు రావడానికి ఇంచుమించుగా 1500 నుంచి 2000 కోట్ల ఖర్చు పెడితే కానీ బయటికి రాల. అదే సామాన్యుడు చేస్తే ఆ పని ఇంకా జీవితాంతం వాడు శతలు ఉతుకోవటం. ఇంకా యేసు రక్తము రక్తము రక్తం అని, లేకపోతే నీకులాగే ఇంకేమనుకుంటా, అయితే అటు లేకపోతే ఇటు. తినేటప్పుడు కూడా జాతీయ శకనం, రాష్ట్రీయ శకనం, అధికారుల చేత గుర్తింపబడినటువంటి జంతువు అది. దేవుడు ఇలా చెప్పాడు, ఇలా తినమన్నాడు, ఇలా తింటే అక్కడ ప్రాబ్లం, తినకపోతే ఎక్కడ ప్రాబ్లం. అధికారులను గౌరవించాలంటే ఆయన కోపం, ఆయన్ని గౌరవిస్తే ఇది తింటే మన పని మటాష్. ఇన్నిటి మధ్య క్రైస్తవుడు అంగట్లు దొరికి తినాలి. ఏంటంటే చెప్పండి, ఏంటంటాడు? తింటాడు అసలు. అధికారుల్ని గౌరవిస్తామని చెప్పిన దేవుడి మాటని తీసుకొని రాష్ట్ర ఏదైతే గుర్తింపుకునేటువంటి శకనాలు గల జంతువులు ఉంటాయో వాటిని గౌరవిస్తూ, నువ్వు అది తినకపోతే సావవు కదా, ఇంకా వేరే తినేవాడిని ఏం అనకు, అలా నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. ఇది జ్ఞానం. అదే చెప్పాడు 22:14 రోమా. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకును. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకును. నాకే విశ్వాసం ఉన్నదో దేవుడి దగ్గర దాన్ని, ప్రభువా తినమని చెప్పావు, తినకూడదని చెప్పావు, ఇప్పుడేమో అధికారులేమో దీన్ని ఒక శకనంగా పెట్టుకున్నారు కాబట్టి అధికారులను గౌరవించని నువ్వు చెప్పావు కాబట్టి అధికారుని గౌరవిస్తూ నువ్వు తినమంది తింటూ, ఇదిగో ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా కూడా తింటున్నా. అంతేగాని ముఖం మీద పట్టుకొని నేను తిన్నని ఎచ్చులు కొట్టుకుంటూ అది కొట్టమని నేనేనాడు ప్రవర్తించట్లేదు. ఎంత బాగుంది క్లారిటీ, ఎంత బాగుంది. ఇక మధ్యలో ఈడు జాయిన్ అవుతాడు పరీక్షిద్దామని. మరి నువ్వు ఓం అంటే ఏంది, భీమ్ అంటే ఏంది, డామ్ అంటే ఏదైతే మాకేంటరా, అది కౌంటబుల్లే కాదు. కానీ కౌంట్లకి తీసుకుంటాం మనం. భయపడ్డామంటే దేవుడు వాక్యానికి విలువివ్వని వాడిగా మనం ఉన్నట్టే లెక్క. భయంకరుడు దేవుడు, ఆయనకు భయపడమన్నాడు. భయభక్తులనే ఆయనకు సంబంధం. వీడెవడు, వీడి నెత్తి మీద బొచ్చేలేదు, వీడిని ఎలా గౌరవిస్తాం మనం, అసలు వీడికి ఎలా భయపడతాం మనం, ఎలా? క్రైస్తవుడు కదండి. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొను అని అర్థం ఏంటి? చీకట్లో కూర్చొని డబ్బులు లెక్కటం కాదు రే. చాలామంది ఎలా లెక్క తెలుసా, ఆడి లేకుండా చూసి లెక్కెత్తుంటారు. మనకు అలవాటు అదే. అసలు అందరున్నట్టు మాత్రం భయపెడతారు. విచిత్రం ఏంటి ఇది మరి చూడండి. ఇక ఇది ఎచ్చులకోడి, ఎచ్చులకోడి
ఇది వచ్చిన కోడి. ప్రియమైన దేవుని పిల్లారా అని చెప్తున్నా చూడండి, ఎంచుకొనుము, నాకున్న విశ్వాసం ఎలాంటిది ఎంచుకోమన్నాడు కనుక ఓకే, వాక్యాన్ని బట్టి అంతేనా. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనివాడు ధన్యుడు. అమ్మయ్యా, సమ్మతించంటే ఓకే, నా మనస్సాక్షి దీన్ని విత్ అగ్రీ అన్నది, రైట్. నా మనస్సాక్షి నాకు ఓకే అంటే నా మనస్సాక్షి కాదు, నువ్వెవడరా, నాకు ఇచ్చాడు రా పవర్ని, ఇది బైబిల్ తెంగరాయాలకి. నా మనస్సాక్షి కదా ఓకే, నువ్వెవడురా కాదంటానికి. చూసారా, విశ్వాసకున్నటువంటి క్రెడిబిలిటీ, క్యాలిబర్ ఎంత గొప్పది. వీడు ప్రతి దానికి అది చేయొచ్చా, ఇది తినొచ్చా, ఇది తాగొచ్చా. ఏమిరా అప్పలరాజు నీ వల్ల వాక్యంలో లేదరా. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుమో. 66 పుస్తకాల్లో రాయబడ్డ ప్రతి సంగతిని విశ్వాసాన్ని ముడిపెట్టి దేవుడి దగ్గర వాక్య దగ్గర ఎట్లా వరుసు ఇప్పుడు ఆన్సర్ చేస్తుంది. అది తాను సమ్మతించేటువంటి విషయములో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. రైట్ నౌ ఇస్ ద కరెక్ట్ వే. అంతే, ఆన్సర్ వచ్చేసింది కదరా. రాలేదా ప్రభా, నీవు తినమన్నావు, తింటాను ప్రభా. రాష్ట్రములో దేశములో ఉంటున్నప్పుడు వాటిని అధికారుల చేతిలో దేవుడు పెట్టినప్పుడు వాటిని గౌరవిస్తూ తినుకుంటూ వెళ్ళాలి. కొన్ని ప్రాంతాల్లో గోమాంసం నిషిద్ధం. వాడేమంటాడు, రాజాసింగ్ ఏమంటాడు, గోమాంసం నిషిద్ధం అని వాడు అంటాడు. పక్కన అక్బర్ వయసు ఏమంటాడు, అది మా స్వాస్థ్యం అంటాడు. నువ్వు తినకపోతే తినకపోరా, నువ్వెవడరా వద్దంటానికి. ఈ రోజున ఇతర రాష్ట్రాలకి ఎగుమతి ఎక్స్పోర్ట్ చేస్తున్నది మీ వాళ్ళే. ప్రతి ఫార్మ్ ఫ్యాక్టరీలో ఈ మీట్ ఫ్యాక్టరీస్ ఉన్నది మీ వాళ్ళకే. ఇక్కడేమో నీతిలా, అక్కడేమో ఫ్యాక్టరీతో అంతే, అక్కడ ఇద్దరు అయిపోయారు. వాడు తింటాడు తిను. నీకు గోమాత అయితే మరి స్త్రీ ఏం కావాలి? మణిపూర్లో ఉన్నటువంటి స్త్రీలు మొత్తం ఏమైపోయారు? ఈ రాజాసింగ్ ఏం చేశాడు? ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి? గోమాత ఉచ్చ తాగుతావు కదా, ఉచ్చ తాగింది. మరి ఆ ఉచ్చ తాగటం ఏంటరా రాజుని కడిచిన పంచుడి. అరే మీరు మనుషులేనరా? ఒక మనిషి ఇస్తే చెంబుడు నీళ్ళు అపవిత్రం అంటాడు, ఆ ఉచ్చ పొత్తే తాగుతాడు. ఆ ఉచ్చ ఏంటి అసలు? ఆ ఉచ్చ ఏంటిరా? మనిషి ఫిల్టర్ చేసి ప్రేమతో కూలింగ్లో పెట్టి ఇస్తున్నాడు రా. మా ఇంటికి వచ్చాడు అది తని, దాన్ని తాగటం మంచిదా? ఇట్ట బట్టి మరి సుక్కబోకుండా తాగుతాడు నాయన. కల్లారది ఏమన్నా దేవుడి చెట్టు కల్లారది, అది మళ్ళీ నిషిద్ధం. ఉచ్చ మాత్రం కరెక్టే, వచ్చే పదం కరెక్టే రే, దాన్ని వచ్చే అంటారా. అది ఇంకా ఇంకొకటి ముందు బయలుదేరాడు, ఏకంగా రోడ్డు మీద పెట్టి పెన్న స్పూన్తో తింటున్నాడు. అయ్యయ్యయ్యా, ఎదుటివాడు పెడితే నిషిద్ధం అంటాడు, అశుద్ధాన్ని వీడు పవిత్రంగా తింటాడు. ఒరే మనం ఏడున్నారా? ఈ సనాతన ధర్మం ఇలాగ తయారు చేసిందిరా మమ్మల్ని. రేపు మాకు కూడా పెడతారేంటి బాబు? వద్దురా రే, మాకు అలవాటు లేదు నాయన. మేము ఆ ఉత్సవం దాగం అది పెండ తినరా బాబు. అది ఇంకొకడైతే గుండె మీద పోసుకొని అబ్బా, ఏం మనుషులరా మీరు? చిన్నపిల్లవాడి మీద పొత్తినే దరిద్రుడు ఫంక్షన్కి వెళ్తాను దొంగన అని తిడతాడు. వాడు ఏంద్రీ పాప డైపర్ వేయాలి, వాళ్ళ అమ్మ మర్చిపోయి ఏదో పోసాడు సొక్కలో, స్ప్రే కొట్టుకో ఎవడొద్దన్నాడు, లేదంటే పక్కన వాడతో తుడుచుకో ఎవడొద్దన్నాడు. పసిబిడ్డలు దేవుడితో సమానం రా. ఆ 2 సొక్కలు పోతే మంచిదారు నాయన. ఇది మాత్రం వద్దంట, ఇది ఏకంగా నెత్తే పెడతాడు. గుండు లేదు, ఇంకేడాది దిగుతుందో కింద తిరిగి ఇంకిడికి. ఏందిరా రే, ఎవరురా మీరంతా? అసలు ఆ ఉచ్చ దాటం ఏందిరా? దానికి ఏదో ఒక పేరు అంట, పంచకమా ఏం పేరు అది? ఆ బాబాగాడి మీద ఈడీ రేపు రైడ్ జరుగుతుందిరా.
ఆయన తోసేస్తున్నారు ఒక తోపు పతాంజలి గారిని. కరోనాలో వాడు చాలా ఫ్రాడ్ చేశాడని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 467 పేజీలు వాడి మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నువ్వు కూడా వస్తున్నా ప్రియుడా, ప్రియమైన దేవుని పిల్లరా, ప్రియుడే మరోడు. కాబట్టి మాకు అలాంటి వద్దురే, మేము అంత దిగసారి లేము, మేము మంచిగా నీళ్ళు తాగుతాం. కానీ ఏంటి నువ్వు తాగు, నీకు ఇష్టమే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, రాష్ట్రాన్ని, దేశాన్ని, అధికారుల్ని గౌరవిస్తూ మేము అంగంలో దొరుకుతున్న వాడిని అబ్జర్వేషన్ చేస్తూ ఎదుటివాడికి ఆటంకం కలగకుండా తింటాం. మేమే క్రిస్టియన్స్ కాబట్టి. ఆన్సర్ వచ్చేసింది అక్కడ. సామెతలు 15:17. ఎందుకు చెబుతున్నా ఇది? దానికంటే ముందెళ్దాం. 14:2 ఏమనుంది రోమాలో? ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలు తింటున్నాడు. మీకు ఆన్సర్ ఇచ్చే కాబట్టి మీకు ఏమనిపించట్లా. ఇక్కడ చూడండి, ఇప్పుడు 15:17 ఏమనుందో సామెతలో? పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు తినుట. ఇప్పుడు ఏం చేద్దాం? మీకు ఆన్సర్ ఉంది కాబట్టి ఓకే. బలహీనం అనేది శరీరానికి వచ్చింది కాబట్టి ఆకుకూరలు తినాలి కాబట్టి ఈ ప్రాసెస్ మనకు తెలుసు కాబట్టి ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని పట్టుకొని మనం ప్రసంగం చేయ అయ్యగారంటే ఏం చేస్తాడు? ఆకుకూరలు బలహీనుడు తింటున్నాడంటే అర్థం ఏంటంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. నీ ఇంటికి వస్తే అక్కడ ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఆకుకూరలు పెట్టినా గొప్పే. గొప్ప బలహీనమైందా? బలహీనుడు అయ్యిండి ఆకుకూరలే తింటున్నాడంటే అక్కడ దానికి అది అప్లై చేస్తామా? అసలు దానికి తిరిగి ఎలా అప్లై అవుద్ది? పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే, అయిష్టంగా, పగవాడంటే అయిష్టంగా ఆడకెళ్ళి నువ్వేదో నాన్ వెజ్ వాడు పెడితే దానికంటే ప్రేమగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో ఓ ఎల్లిపాయ కారమో ఓ పచ్చడితోనో తింటే ఎంత బాగుంటుందండి? అది కదా దేవుడు చెప్పింది. అది కదా ఇష్టం లేని చోట ఎంత నాన్ వెజ్తో పెట్టినా అది ఎక్కనప్పుడు ప్రేమ గల చోట కూరగాయలతో తిన్న బెస్టే. ఇప్పుడు దీనికి అప్లై చేస్తే కూరగాయలు తినేవాడు బలహీనుడా? ప్రసంగాన్ని ఇంత జాగ్రత్తగా చేయాలి. మీకు చెప్పా కాబట్టి ఓకే, చెప్పకపోతే దీన్ని ఎలా తీసుకుంటాడు లోకం? ఎలా తీసుకుంటాడు? కాబట్టి తినే పద్ధతిని, మనస్సాక్షిని, మనుషుల మధ్య నువ్వు ఎదుగుతున్న విధానాన్ని చెబుతున్నాడు దేవుడు. కనుక ఆకుకూరల భోజనం తినుట మంచిది. ఒక మంచి మనస్సాక్షి ఉన్నవాడి ఇంట, నీ ఆత్మీయుని ఇంట కూరగాయలు పెట్టిన హ్యాపీగా తినేసేయి. లేదు అంటవా అసలు ఇంక నువ్వు దాని జోలికి వెళ్ళకు, తినకు అని చెప్పేసి జాగ్రత్త. ఎంత జాగ్రత్త చూడండి. కాబట్టి క్రైస్తవుడు తనని విమర్శించే అవకాశం ఎదుటివాడికి ఇవ్వద్దు. వాళ్ళు మేము పెడితే తినరండి, వాళ్ళు మా ఇంటికి రారండి, మా చుట్టాలు చచ్చిపోతే కూర్చోటానికి రారండి, వాళ్ళకి మైలండి అంటండి. ఈ పెంతకోస్తూ ఈ ఉండమోసిన సంఘాలు కొన్ని ఉన్నాయి కదండి, ఇవి అలాగే చేస్తుంటాయి. నాకు ఎప్పుడు కరుణాదేవి అమ్మగారు చెప్తుంటారు, వాళ్ళ మరిదేనంట, వాళ్ళు చనిపోతే మేము రాకూడదు శవం కాడికి అన్నాడంట. చనిపోయింది ఆ ఇంటోడి, శవం ఏంట్రా? మేము ఏసై నమ్ముకున్నాం, ఆ ఏసై ఆడికి వెళ్ళొద్దన్నాడు. ఎందుకు? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. దేవుడు కానప్పుడు అని నా దేవుడు చెప్పినప్పుడు నేను అక్కడికి రావడం సబబు కాదు అని చెప్పాడు అంతే. ఒరే ఎట్లా అప్లై అవుతుంది అసలు? మీరంతా ఎవర్రా? అసలు ఎవరండి వీళ్ళంతా? ఎవరండి వీళ్ళంతా? ప్రేమన దేవుని పిల్లలు, ఇలాంటి వాళ్ళు అంటే ఎదుటివాడికి నిందించే అవకాశాన్ని క్రైస్తవుడు కల్పిస్తున్నాడు. మా ఇంటికి కీరుస్తుంది, ముస్లిం నుంచి ప్రసాదం వస్తుంది, ఆయన సోదరుల నుంచి మేము పెడతాం పక్కకి, అంతే. ఏ వ్యత్యాసం లేకుండా ఎలా ఉంటామంటే ఫస్ట్ నేను హ్యూమనిటీని కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పే వాళ్ళకి అదే హార్డ్ సో మెనీ, ఎంత పెద్దగా నాలో మానవత్వం అనేది ఉన్నది, ఇదే పంచుతా అని చెప్పాను.
తారతమ్యాలు ఉండవు, సమానత్వ ఆలోచన కలిగి ఉంటాం. ఇది క్రైస్తవ కుటుంబాల్లో పొదువైంది. అది పొదువైందా? పొదువైంది. అలాగని చెప్పేసి ఏంటి మనం ఉగాది చేసుకున్నాం ఉంటే పచ్చడి పంపి ఇంటికి అంటే కుదరదు ఎడా. వాళ్ళు పంపితే వద్దరొద్దు, అంతేగా నువ్వు ఎగబడి నాకొద్దు. అది కకృతి వద్దు. ఇది ఏంటి మనం దీపావళి చేస్తున్నారంటే మరి బోర్లం పెట్టడం అంటే పెట్ట. సంక్రాంతికి అప్పడాలు బొబ్బమ్మలు వాళ్ళ ఇష్టం అయితే పెడతారు, లేకపోతే పెట్టరు. నువ్వు అడక్కో. అది కకృతి. అడిగితే కకృతి అవుద్ది. మళ్ళీ ఇది క్రైస్తవుడు క్రైస్తవుడు అవుతుంది ఇక్కడ. మళ్ళీ నీవేలు నువ్వు ఉండు, వాళ్ళకి ప్రేమ ఉంటే పెడతారు, లేకపోతే పెట్టరు. పెట్టకపోతే శత్రులు కాదు, పెడితే మిత్రులు కాదు. వెర్ ఆల్ వన్ చెప్పేసాడు. ఇది కూడా ఈ స్ట్రక్చర్ కూడా ఫాలో అవ్వాలి. సి ఇది కూడా తెలియాలి. అది చూసినా మొన్న వండుకుంటుంటే పాయసం కుంకుమలు ఆడుతుంది, బొబ్బరట్లు లేచినాయి, కొబ్బరి నూనెతో లేచినట్టు కొబ్బరితో చేసినట్టున్నారు. కనీసం అక్కడ కూడా పెట్టలే. ఏ ఇష్యూ పద్ధతి ఎందుకు ఉంది అక్కడ? ఇది అవసరం లేదు. అంటే క్రైస్తవుడు ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉంటాడు, న్యూట్రల్ పర్సన్. అది కొలస్సీ 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశము ఇయ్యకుడే. పండగ, అన్నపానములు, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి మిగతా ఎక్స్ట్రా ఏ విషయంలోనైనా క్రైస్తవుని ఎదుటివాడు తక్కువ చేసి ఇది కదా అని అనకుండా నువ్వు ఎదగాలి సంఘంలో. అది అమావాస్య వచ్చింది, నేను ఏ పని మొదలు పెట్టను. పౌర్ణమికి మొదలు పెడతావా? మంగళవారం నేను ఏది మొదలు పెట్టను. మంగళం అంటే శుభ్ర స్వామి. మంగళం మంగళమే యేసునకు. నీ అయ్యా నువ్వు పెళ్ళి బాగానే పడతావు. ఇది గుర్తుండవండి మైండ్లెస్ గడి. ఇది గజని, ఇది గజనీ తండ్రి. గజనీ కూడా గజనీకి తండ్రి. చర్చిలో ఏం పడతాడు? అమ్మాయి చేతిలో పట్టుకోండి, ముడేత్రయ్య గారు తండ్రి యొక్క కుమారు యొక్క నడవండి, జనాల్లో టింగ్ టింగ్ అంశ నడక అంతే. ఇంకా ఇప్పుడు పాట ఎత్తండి, ఎత్తుతాడు. ఇంకా అది మంగళమే గట్టిగా అట్ల మధ్యలో. ఆడేమో మంగళం అంటే గొప్ప అని చెప్పాడు, ఈడేమో అయ్యయ్య మంగళవారం వద్దంటాడు. ఓరని అయ్యి అసలు ఉడురని ఆయన అసలుకి. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఇంద్ర స్వామి. అది ఆయన ఎత్తే కాలాలు, సమయాలు. అసలు నువ్వెవడురా? అమావాస్య రోజున ఉచ్చపొత్త కదా బాగా. అమావాస్య రోజున ఉచ్చ కూడా తాగుతుంది, ఉచ్చ తాగుతుంది అమావాస్య రోజున. వీడన్నీ చేస్తాడండి వీడు. సిగ్గురావాలి నా కొడుకులకి. చచ్చిపోవాలి మన ప్రసంగం వీడు అంతే. బతకూడదు ఎవరిని బతకనివ్వదు అసలుకే. అదే అమావాస్య రోజు మంచిది కాదు, భూమానేయి అన్నీ మానేయి చచ్చూరుకుంటాడు నా కొడుకు. అది ఇలాంటి నా కొడుకులు ఉండబట్టే క్రైస్తవ్యం ఆగమైపోయింది. ఈ పిలక నా బిడ్డకి ఇది అయిపోయింది. అది మిమ్మల్ని అంట కరెక్టే, ఏం కాదు అనొచ్చు. అది మీకు దిగాలి, అక్కడ దిగితే బాగుంటుంది. అది ఈ రోజున అదే ఫార్మట్ పాస్ అయిపోయి బలంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉండిపోయింది. అందుకే పక్కింటోడు పూజ చేస్తే ఇట్టంటమ్మా వాడు చేసుకుంటే నీకేం మారాక వచ్చింది మూతి తిప్పిడు. ఈ ఆడ మొక్కలు ఆడింగ్ మొక్కలు ఇలాగ ఉంటుంది. ఆడే ముగ్గు వేసుకున్నాడు, నువ్వెందుకు బాగుందిరా సూపర్ ఎంత బాగుంది వాడు నవ్వుతాడు. వేసారా ముగ్గు, ఎందుకంటే వీడికి ముగ్గులతో వాడితే గీసుకుంటాడు, వాడు వేసుకుంటాడు. మనకెందుకు ఇవన్నీ? వాడు పట్టంగా ఎగరేసుకుంటాడు. నీ ఇష్టమైతే నువ్వు చూడు, లేదంటే ఇంట్లో పడుకోవద్దన్నాడు. ఇది వాక్య విరుద్ధం అండి. ఈ పండగలు దేవుడు ఇష్టపడలా ఇక్కడ తీసుకొని చెబుతున్నాడు. అది ఎవడ చెబుతున్నాడు? నీ జాగ్రత్త కోసం చెబుతున్నాడు. అన్నపానముల విషయంలోనైనను తిని తాగే వాటిలో మీరు ఎదుటి వాడికి అభ్యంతరకరంగా ఉండకండి. కేఎఫ్సీలో నేను మొన్న ఆర్డర్ చేశాను. నీ అయ్యా వాడు ఎవడో తెలుసు నీకు అసలుకి? వాడు ఎక్కడో లండన్లో ఉండి ఆపరేట్ చేస్తున్నాడు. వాడు ఆడ కుక్క మాసం పెట్టిండో తెలీదు, ఏది పెట్టిండో తెలీదు. కానీ మటన్ మీరు తిని చూడండి, మన ఇంట్లో ఉండదు అంత పీస్ వచ్చేది కేఎఫ్సీ నుంచి. దానిపైన మంచిగా ఒక లేయర్ ఉంటుంది. అది దేనితో చేస్తారో కూడా తెలియదు మనకి. ఆ లేయర్ పిగితే లోపల వైట్గా అట్లా ఉంటుంది. ఇట్లా తీస్తే ఇలాగే వచ్చింది పీస్. అది ఒరే మన ఇంట్లో ఎంత ఉన్నా రాదేంటారు ఆ పీసు.
అది చికెన్ అయితే కదా. కేఎఫ్సి పేరు బాగుంది. అది రోగాలు కూడా బాగానే ఉంటాయి. ఆ లేయర్ ఎందుకు వచ్చిందో మనకు తెలుసా? ఇంత బాక్సు ₹180, ₹100, ₹99 అంతే. గడ్డి పెట్టినా తింటాడు క్రైస్తవుడు. అది అదేంటి దేవుడు తినమన్నాడు, నిన్ను అది తినమని చెప్పాడా? మీ ఇంట్లో మీ ఏమైనా రెండు చేతులు లేవా? దానికి ఏమైనా పోయినాయా? లేకపోతే పోయిందని చేసుకున్నావా? జాగ్రత్త. అక్కడ పెట్టి తెచ్చుకుని తింటాడు, కానీ పక్కింటి మంచిగా బాక్స్లో పంపిస్తే నో టచ్ అట్లా అంతే. కేఎఫ్సి వాడు పెడితే బాగా తిన్నావు కదా, మరి పక్కింటి పెట్టింది తింటలా. ఇది క్రైస్తవ, సిగ్గులేని క్రైస్తవానికి బుద్ధి వచ్చే మాటలు. అదే చెప్పినా మీకు, స్ట్రాంగర్ దెన్ ద స్ట్రాంగెస్ట్. ప్రపంచంలో బలమైనది ఉన్నది అంటే దానికంటే బలవంతుడు క్రైస్తవుడు. నాకు పెట్టమను, ఏది కాదను మనం అస్సలు మనం సంజేసుకుని చేస్తాం అంతే. ఎందుకు? భరోసా. అన్నపానముల విషయంలో వాడు సర్టిఫికెట్ ఇవ్వాలా. నిజమండి, ఇలాంటి కుటుంబం అండి, మా ఇంటి ఎదురుగానో మా ఇంటి పక్కనో మా అదృష్టం అండి వాడు అనుకోవాలా. చేసి ఏ కుటుంబం రా నాయన, నేను గంట కడితే లోపల గురుక్కుంటారు. ఆ టింగిని గంట కొడితే నీకేమైంది, నువ్వు కూడా కొట్టుకో, కొడుతున్నాడు గంట. ఎవడురా నువ్వు అసలుకి? ఎవడో నువ్వు అసలుకి? దేవుడికి అవమానం చేస్తున్నావు ఎక్కడ? అన్నపానముల విషయంలోనైనాను, పండుగ అమావాస్య విషయంలోనైనాను, విశ్రాంతి దినమోహన వాటి విషయంలోనైనాను. విశ్రాంతి ఎప్పుడు మనకి? ఎప్పుడు రాని అయ్యా విశ్రాంతి దినం క్రైస్తవుడు పొందే భూమి మీద సమయం అనక అసమయం అనక ఇంకా విశ్రాంతి దినం ఆడిది. రెస్ట్ డే అంట విశ్రాంతి దినం. ఆయనను అను వాటి విషయంలోనైనాను మీరు తీర్పు తీర్చు నెవనికి నీ అవకాశం ఇవ్వకండి. ఏ విషయంలో నీ కుటుంబము ఎదుటి వాడికి టార్గెట్ అవ్వడానికి వీలేదు. ప్రేమను మాత్రమే ఎదుటి పంచుతూ ఉండాలి. ఇలా కట్టుకోండి కుటుంబాన్ని అంటే అంత మచ్చలు మాయలు మరాఠీలు డెక్కలు పొక్కలు ఉన్నాయి అంతే. అందుకని వాడు వస్తున్నాడు. నీకు అంత ఛాన్స్ లేదురా బాబాయ్, ఎందుకంటే నువ్వు వచ్చుతావు కాబట్టి. నీకు బుర్ర లేదు కాబట్టి, నీకు ఆ బుర్ర మీద వచ్చేయించుకుంటావు కాబట్టి. మా వాళ్ళు చెప్తున్నాయి ఇవన్నీ. మా 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 తుఫాటు బ్యాచ్ ఒకటి ఉంది, పాస్టర్ల బ్యాచ్, వాళ్ళు చెప్తున్నా అది. కాబట్టి నువ్వు ఓం అని ఇచ్చినా క్లీమ్ అని ఇచ్చినా మేము కూడా క్లీమ్ ఓం భీమని తినేస్తాం. అవి మా దేవుడి మాకు చెప్పలే 14-15 ఆపోస్తల కార్యాల్లో, ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువును ఎవరి కోసం ఇచ్చాడు? మా కోసం ఇచ్చాడు. అది మాదే. మధ్యలో అలా పులివిన పెద్ద ఒరిగేదేమీ లేదు. ఒక నీకు లాంటి వచ్చేసింది. ఇక తినదని చెబుతున్నారా? ఆ బేవర్స్ బ్యాచ్కి ఈ ప్రసంగం అంతా అది అని విషయంలో నేను ఎవడు కూడా మిమ్మల్ని తీర్పు తీర్చకూడదు. క్రైస్తవుడు అంటేనే అందరినీ సమానంగా చూసుకుంటూ పోయేవాడు. అది అలాంటప్పుడు తినను అన్నప్పుడు, పక్కింటోడికి తినను అన్నప్పుడు హోటల్ నుంచి ఆర్డర్ రాకూడదు. నీ ఫోన్లో ఏ యాప్ ఉండకూడదు. ఫ్యామిలీతో పోయి ఎవరిదో తాగి రాకూడదు. అది వాడు ఏ గది చేత్తో ఉండి నీకు ఏం తెలుసు? నాకు తెలుసు. సోయాస్ వచ్చిన చేతులతో ఉన్నాయి చాలామంది వంట మాస్టర్లకి. సీమ్ గారుతుంటాయి, బాగా టేస్ట్ ఉంటుంది. అది నిజమే బాగుంది. ఎందుకు ఉండదు బాగా? మరి బాగానే ఉంటుంది. అది అన్నదేంటప్పుడు ఏంది ఇది కళ్ళునే నీకు అట్లా భార్యని పాపం కదండి. భార్య పాపం ఏమన్నా మరి కొట్టాలనిపించింది మనసులో నాకు ఏమంటాం. అదే వాడు దరిద్ర ఉమ్మేసి వండిన చెమట ఎట్టని వేసిన టేస్ట్ బాగుంటుంది. అందుకనే మనం బయట ఫుడ్లు ఎక్కువ తింటుంటాం. మన ఇంటిలోకి బయట ఫుడ్ రాదబ్బా, రానియా. ఎందుకంటే క్రిస్టియన్ని కాబట్టి. ఆలోచించండి ప్రియమైన దేవుని పల్లి. నిజాలు కాదు ఏమన్నీ. వాస్తవం ఎలా ఉంటుందంటే మనం మెంగలే అబ్బో అనిపించింది. లేదు మేము అవి కూడా తింటామంటే పక్కింటోడిది కూడా పెడితే తినాలి, కాదనకూడదు. అది ఎంత స్టెబిలిటీ ఉందా?
పక్కింటోడు పెట్టిన తినాలి, ఇంట్లో ఈగల పడ్డ, దోమలు పడ్డ, ఇంట్రుకు పడ్డ తీసి పక్కనేసి తినాలా, తే అంతే భార్యనే. కసిరించుకుంటే ఏమొచ్చిద్దిరా నీకు? నువ్వు వండుకో మరాలంటప్పుడు. ఏదో పడింది చెత్త, ఏంటిది అన్నం, ఏంటిది అంతే. మరి వాడేసింది బల్లి బట్టి చాలా. మీరు చూడండి, మొన్న సిస్టర్ చూపించిన ఒక ఐస్బర్గ్లో ఎలక చచ్చిపోయి ఆ బ్లడ్ అంతా స్ప్రెడ్ అయి దాంట్లో అట్టుంది. వాడు ఏం చేస్తారంటే అంతవరకు మొక్క కొట్టేసి మనం లస్సి బాదం పాలు తాగుతున్నాం దరిద్రానికి బయట కొండలో దిప్పుతుంటారట. అది సరే ఏ నీళ్ళలో పోయినాయి అనుకో, అది వేరే విషయం. అని ఆ నీళ్ళు కూడా పోతుంటారు, మనకు తెలియదు. కానీ ఏంది ఆ నీళ్ళే ఈ ఐస్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు మీరు? ఐస్ ఫ్యాక్టరీ నుంచి. వాటిల్లో ఎలకలో, ఎందుకంటే శ్యామలరెడ్డికి ఐస్ ఫ్యాక్టరీ ఉంది, నేను చూసిన దాంట్లో పైనుంచి బొల్లు పడుతుంటాయి. వాటర్ అంతా నింపిన తర్వాత, సాల్ట్ వాటర్ టచ్ చేసిన తర్వాత అప్పుడు క్యాప్ ఎత్తలు. ఈ లోబులో ఎలకలు పడతాయి, అవి పడతాయి, బళ్ళు పడతాయి, బొద్దెక్కలు పడతాయి, అన్నీ పడతాయి. తీసి పడేరా అంటారంతే, తీసిట్టు పడేస్తారంతే. అవన్నీ మనకి ఎడకొస్తాయి, ఈ పుచ్చకాయల కాడికి లేకపోతే ఆడికి ఎడకొస్తాయి ఆ వాటర్ అంతా. అది దాంట్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంది. చూసామనుకో తినం, చూడటానికి ముందే వాడు ముక్కలు కట్ చేసి పక్కన వేస్తాడు, మనకు పోతాడు. ఇంటికి వచ్చినాక తల తిరుగుతుంది, అది ఇది అబ్బా వాండు హాస్పిటల్లో రైట్. నిజాలు ఇవన్నీ కూడా. వీటిని తీసుకుంటున్నప్పుడు పక్కింటి పెడితే తీసుకోవాలి, లేదా ఎలాంటి ఓం భీమ్ క్లీన్ కానీ పెడితే తీసుకోవాలి. మా ఇంటికి పంపిన రోజు ఎండాకాలం 2-3 ఫ్రూట్స్, అది నాకు ఇష్టం, పార్సల్ పంపించు. కనుక మేము తాగుతూ ఇవే ఉంటాయి. మరి 4:1 తిమోతి లాస్ట్ మాట, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. ప్రార్థన చేసుకొని తింటురా భయ్. వాడు అన్ననుకో, నువ్వెంటే ఏ సయామేన తిను, ఆ దెప్పకు సన్నిపోతారు అంతే. విరుగుడు, విషానికి విరుగుడు. వాడు మంచిగా ఇచ్చిననుకో మంచిగా తీసుకో. వాడు ఏదన్నా నాటకాలు ఆడిననుకో నువ్వు కూడా నాటకవాడు అయిపోయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషిద్ధమైనది కాదు, తగినది కాదు, నిషేధింపతగినది కాదు. ప్రార్థన చేసుకొని తిను. నీ ఇంటికి వచ్చింది హ్యాపీగా వండకుండా పూట వెళ్ళిపోయింది భయ, అయిపోయింది భయ అంతే. ప్రభు నా మీద ప్రేమతో నాకు పెట్టావా, స్తోత్రం, అంతే. ఈ క్రెడిబిలిటీ అనేది దేవుడికి సంబంధించింది. నా బిడ్డ అక్కడ ఉన్నాడు, వెళ్ళు. ఎవరు చెప్పాడు? కాకి. ఏం తీసుకొచ్చింది? మాంసం, రొట్టె. దానికి నోరు అవుతుంది. నీ నోరు కట్టుకొని నా కొడుకు కడుపు నింపాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్, అంతే. కాకి ఎంత మంచిది, తన నోరు కట్టుకొని ఏలియా గారికి అన్నం పెట్టింది. కాకి ఏడుదనింది అనుకో, అరిష్టమా? ఏడుదంతే అరిష్టమా? మరి ఏడుదంతే చచ్చిపోతుంది. ఇంకా కాకి అంటే తన్నిద్ది, ఎందుకంటే తనకు అలవాటు, గోళ్ళతో ఆ టచ్ చేసి తీసుకోవడం అలవాటు. అది నీతో ఆడుకుంటుందేమో హ్యాపీగా. ఏడబడితే దరిద్రం, ఏడబడితే అరిష్టం, తొళ్ళ మీద పడితే అరిష్టం. మరి ఇట్లా పెడుకుంటూ పడదా? మరి మూర్ఖత్వం క్రైస్తవ్యాన్ని ఉంచింది. ఎవరో తెలుసా? క్రైస్తవులే. అక్షర జ్ఞానం లేని బోధకుడి చేతిలోకి బైబిల్ వెళ్ళిపోయింది. నీకున్న చదువు ఎంత, నీకున్నటువంటి విజ్ఞత ఎంత, నీకున్నటువంటి వాక్య పరిజ్ఞానం ఎంత పరీక్షించుకోమని దేవుడు చెప్పాడు. ఎదుటిని పరీక్షిస్తాం మనం. వాడికి 3 ఏళ్ళే ఉన్నాయి అంతే. మరి నీకెన్ని ఉన్నాయిరా? 30? ఎన్ని ఉన్నాయంట? గురువింద. క్రైస్తవుడు ఈజ్ ఈక్వల్ టు గురువింద. ఆడి లోపం ఎవడికి చెప్పడండి బాబు. ఎదుటి వాడి దగ్గర మాత్రం తీతనంతే. ఇంకా గంట వచ్చింది పైపు వాటర్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఇది కాదబ్బా, ఇదే క్రైస్తవ్యం అంటే. వాడికి కూడా బ్రేక్ అవ్వాలంతే. కాబట్టి ఎవడైనా ఇస్తే ప్రార్థన చేసుకొని తినేసేయి. అలాగని చెప్పేసి జింక తింటాం అయిగా చెప్పినా కాదు. అందుకే మళ్ళీ చెప్పుకుంటొచ్చు అన్నీ. ఏం తినొచ్చో, ఎలా తినొచ్చో, ఎంత జాగ్రత్తగా తినాలో ఇన్ని చెప్పుకుంటూ కూడా ఎవడన్నా పెడితే అన్నపాన నిమిత్తము దేవుడు కాబట్టి ఇస్తే ప్రార్థన చేసుకొని తినేసి